ఇంకొక 10 సెకండ్లు. బుక్ రీడర్స్ క్లబ్ తరఫున ఈరోజు అన్ ఈవినింగ్ విత్ ద రైటర్ 13వ సంచిక ఎడిషన్ 13కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, ముస్లింవాద సాహిత్య రచయిత్రి, కవయిత్రి డాక్టర్ షాజహానా గారితో పరిచయం చేసుకుందాం. నమస్కారం షాజహానా గారు. షాజహానా గారితో సంభాషించే వాళ్ళు ఈరోజు మనతో ఉన్నారు. వెంకటకృష్ణ గారు. నమస్కారం వెంకటకృష్ణ గారు. హలో అండి, నమస్తే. అట్లాగే కొండేపూడి నిర్మల గారు. నమస్కారం నిర్మల్ గారు. షాజహానా గారి గురించి అంటే ఈ ముగ్గురికి గురించి కూడా వెంకటకృష్ణ గారు, నిర్మల్ గారు, షాజహానా గారి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేకపోయినా కొంత అప్ టు డేట్గా ఉండడం కోసం చెప్పటం. షాజహానా గారు 2 కవితా సంపుటాలు తీసుకొచ్చారు, ఒక కథా సంపుటి తీసుకొచ్చారు. వెంకటకృష్ణ గారు రచయిత. ఆయన 20 ఏళ్లుగా ఆయన రచనలు చేస్తూ ఉన్నారు. 4 కవితా సంపుటిలు, ఒక 3 కథా సంపుటాలు తీసుకొచ్చారు. ఉద్యమ సాహిత్యము ఆయన ఫోటే, అంటే విప్లవ సాహిత్యము, అస్తిత్వ సాహిత్యము కూడా ఆయన పొలిటికల్ ఫిలాసఫీ అనొచ్చు. ఎందుకంటే లాల్ నీల్ ఆ పంథ ఆయనది. అది మనం మాటల్లో మరింత తెలుసుకుందాం. కొండపూడి నిర్మల్ గారు 30 ఏళ్లుగా ఆవిడ రాస్తున్నారు, కథలు రాస్తున్నారు. కవిత్వంతో ఆవిడ ఇప్పుడు చేస్తున్నది కవిత్వంతో ప్రయోగాలు చేస్తున్నారు. థీమాటిక్ పోయట్రీ వీడియోస్ చేస్తున్నారు. అండ్ నిర్మల్ గారు కాలమిస్ట్ కూడా. సో మనము ఈ చర్చలోకి వెళ్ళిపోదాం. ముందుగా నిర్మల్ గారు మీరు కంటిన్యూ చేయండి. మీరు తర్వాత వెంకటకృష్ణ గారు షాజహానా గారితో మాట్లాడిస్తూ ఉండండి. బుక్ రీడర్స్ క్లబ్ గ్రూప్లోను బయట కూడా ఉన్నవాళ్ళు చాలామంది ఈ లైవ్ చూస్తున్నారు. వాళ్ళు సూచనలు, సలహాలు, షాజహానా గారికి వాళ్ళు వేసే ప్రశ్నలు ఇవన్నీ కూడా తీసుకుని మళ్ళీ నేను ఒక గంటలో వస్తాను. సో మీరు ఒక గంట పాటు మీరు ముగ్గురు కూడా షాజహానా గారి సాహిత్యం గురించి, ఆవిడ ఫిలాసఫీ గురించి, ఆవిడ అస్తిత్వవాద, ముస్లింవాద ఆవిడ కార్యక్షేత్రం గురించి కూడా మీరు మాట్లాడండి, ప్రేక్షకులకి పరిచయం చేయండి. థ్యాంక్ యూ. ఓవర్ టు యు నిర్మల్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీశైల్ గారు. అందరికీ నమస్కారం అండి. అందరూ కార్యక్రమం చూడడానికి వచ్చిన వాళ్ళు, షాజహానా అభిమానులు, ఈ కార్యక్రమం పట్ల, సాహిత్యం పట్ల అభిమానంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందుగా ఆహ్వానం అండి. ఈరోజు మనం షాజహానా గురించి మాట్లాడడం అనేది వ్యక్తిగతంగా నాకైతే చాలా చాలా ఇష్టంగా, చాలా సంభ్రమంగా ఉంది. నాకు తను చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. షాజహానా మొదటి కవిత్వం దగ్గర నుంచి నాకు తను చాలా అభిమాన కవయిత్రి. కథలు రాసింది, చాలా మంచి కవయిత్రి తను. అంటే స్త్రీవాదం, స్త్రీలు రాస్తున్న కవిత్వాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే చాలా వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఒక మొత్తం చరిత్రలో మన రామాయణ, మహాభారత కాలాల దగ్గర నుంచి కూడా చూస్తుంటే స్త్రీలు రాస్తున్నారు, పురుషులు రాస్తున్నారు. కానీ స్త్రీలు రాస్తున్న దానికి గుర్తింపు అనేది ఎప్పుడూ లేదు. చాలా మొదటి నుంచి స్త్రీలు రాసిన దానికి గుర్తింపు లేదు. ఇప్పటి వరకు దాదాపు అదే పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితిని ఛేదిస్తూ వచ్చిన వాళ్ళు కొద్దిమందే ఉన్నాము. ఈ కొద్ది మంది ఎందుకు ఉన్నామని చెప్తున్నాం అంటే, స్త్రీలుగా చాలా మంది స్త్రీల సమస్యల గురించి రాస్తున్నప్పటికీ కూడా సమాజానికి గాని, చరిత్రకి గాని, కుటుంబాలకి గాని భయపడి అందరూ అంగీకరించిన వస్తువుల మీదనే, అందరూ ఆమోదించిన విలువల మీద మాత్రమే రాస్తూ వచ్చారండి ఇప్పటి వరకు. దాన్ని ధిక్కరిస్తూ రాస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది తేడా స్త్రీవాదానికి మిగతా స్త్రీలు రాసిన అన్నిటి దానికి. స్త్రీలందరూ రాస్తున్నా కూడా ఆ ఖచ్చితమైన తేడా ఉంది. స్త్రీలైనంత మాత్రాన స్త్రీలు రాసినదంతా ఒక వాదం కిందకి రాదండి. అస్తిత్వవాద ఉద్యమాలు
తన గురించి తను మాట్లాడుకున్నా. ఇప్పుడు గురజాడ, కందుకూరి కూడా స్త్రీ గురించి మాట్లాడారు. కానీ ఒక షాజహాన్, ఒక నిర్మల, ఒక చల్లపల్లి స్వరూపరాణి వీళ్ళు ఏం చేశారంటే తన గురించి మాట్లాడుతున్నారు. అంటే ఉద్ధరణ వాదం నుంచి కాకుండా తన జీవితంలో ఉన్న అనేక పార్శ్వాల గురించి వాళ్ళు కవిత్వం చేస్తున్నారు. మేము కవిత్వం రాస్తున్న ప్రారంభ దశల్లో షాజహాన్ కూడా తెలుసు, చాలా మంది ఏమనేవారంటే వర్ణనీయ వస్తువే తిరగబడి వర్ణిస్తే అని ఒక మాట మాట్లాడుతూ ఉండేవారు. ఆ మాట విని విని అసలు విసిగెత్తిపోయింది అనమాట. అంటే మమ్మల్ని వస్తువులని వాళ్ళే చెప్తూ ఉండేవారు. వర్ణనీయ వస్తువులు కదా మేము, వస్తువులు మాట్లాడితే ఎంత చప్పుడు చేస్తుంది, వస్తువు ఒక లోహం ఎంత చప్పుడు చేస్తుంది, ఒక ప్లాస్టిక్ ఎంత చప్పుడు చేస్తుంది, ప్రకృతి ఎంత చప్పుడు చేస్తుంది, ఆకాశం ఎంత చప్పుడు చేస్తుంది, ఇప్పుడు అంత చప్పుడు అవుతుంది. ఈ చప్పుడుని గురించి ఇవాళ రోజున మాట్లాడుతుంటే చప్పుడు ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండదు. ఎందుకంటే దాని నిజ స్వరూపాన్ని అది చెబుతుంది. దాని సౌండ్ ని, ఆ మెటాలిక్ సౌండ్ ని చెప్తున్నప్పుడు అది కొద్దిగా కఠినంగా, కొంచెం వినేవాళ్ళకి కర్ణకఠోరంగా కూడా ఉంటే ఉండొచ్చు. కానీ వాస్తవాలు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాస్తవాల గురించి అర్థం చేసుకోవడానికి కొన్ని తరాలు, కొన్ని శతాబ్దాలు, కొన్ని దశాబ్దాలు కూడా పడుతూ మెల్లిమెల్లిగా వస్తూ ఉంది. స్త్రీవాదం వచ్చినప్పుడు పితృస్వామ్యాన్ని గురించి మాట్లాడాం. మాకున్న మానవ హక్కులు, మాకున్న ప్రాథమిక హక్కులు మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు సంక్రమించడం లేదు, మేము వాటిని అనుభవించలేకపోతున్నాము, మీతో సమానంగా బాధ్యతల్ని, హక్కుల్ని మేము పంచుకోవాలి అని పోరాడాం. అందులో భాగంగానే మా మీద ఆపాదించబడినటువంటి గృహణీత్వం, మాతృత్వం, ఇటువంటి విలువలు మమ్మల్ని ఎంత అణచివేస్తున్నాయి, ఇలాంటివి కూడా మేము మాట్లాడాం. తర్వాత కులం గురించి మాట్లాడుతూ దళితవాదం ఉబ్బెత్తిన వచ్చింది. దళితవాదం తర్వాత మైనారిటీ వాదానికి ఇవాళ రోజున పితృస్వామ్యము, అటు రాజ్యము, అటు కులము, అటు మతము, ఇలా 4 రకాలుగా కూడా యుద్ధాలు చేయాల్సి వస్తుంది. 4 దిక్కులుగా వాళ్ళు యుద్ధాలు చేస్తూ మైనారిటీ వాదం నిలబడుతూ వస్తుంది. మైనారిటీ వాద కవయిత్రులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా చాలా సెన్సిటివ్ విషయాలు, నిజమైన విషయాల్ని రాయడానికి చాలా సాహసం కావాల్సి వస్తుంది. మిగతా ఒక హిందూ స్త్రీ రాస్తున్న వాస్తవాలు వేరు, హిందూ స్త్రీ రాస్తున్న నేపథ్యం కానీ ఆడుకున్న పరిస్థితులు కానీ వేరు. ఒక మైనారిటీ స్త్రీ రాయాలంటే 10 రెట్ల శక్తితో, 10 రెట్ల గుండె ధైర్యంతో కావాలి. తనే చెప్తుంది, అబద్ధం మాట్లాడడానికి ఒక నాలిక చాలు, నిజం మాట్లాడడానికి ఒక గుండె కావాలని. అనేక గుండెలతో ఇవాళ రోజున షాజహాన్ మనకి అనేక కవిత్వం రాసింది. షాజహాన్ మొదటి కవితే నాకు చాలా ఇష్టం. తను ఒక కవిత రాసింది, ఊహ తెలియని వయసులో గుమ్మానికి పరదా కడితే రంగురంగుల కుచ్చులు చూసి మురిసిపోయిన దాన్ని, అప్పుడే స్వేచ్ఛకు మొదటి భేటీ అని తెలుసుకోలేని పసిదాన్ని గుమ్మానికి కట్టినట్టే అమ్మీ ముఖానికి నఖాబు కడితే స్వప్నం లాంటి జిందగీకి శాపమని అప్పట్లో తెలియని దాన్ని అంటూ తను మొదటి కవిత్వంలో అడుగు పెట్టినప్పుడే తన కవిత్వం, తన ధోరణి, తన ధిక్కార స్వరం మొత్తం ప్రపంచాన్ని కుదిపివేసింది, మొత్తం అందరినీ ఆకర్షించింది, మొత్తం అందరినీ తన వైపు తిప్పుకుంది షాజహాన్. అటువంటి షాజహాన్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోవడం చాలా బాగుంది. షాజహాన్ మొదటి కవిత్వంతోనే ముందు మనందరికీ తెలుసు. షాజహాన్ గురించి కానీ, స్వరూప కానీ, ఇంకా ఇటువంటి కవయిత్రులు ఒక వాదం ఇంకొక వాదాన్ని గుర్తుపట్టడానికి ఒక గాయం ఇంకో గాయాన్ని కెలికినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఒక గాయం ఇంకో గాయాన్ని చాలా తేలికగా గుర్తుపడుతుంది. కాబట్టి మేమందరం మమేకంగా బాగా ఐడెంటిఫై అవుతాం ఈ విషయంలో. స్త్రీలుగా మాకున్న బాధలు వేర్వేరు రూపాల్లో ఉన్నప్పటికీ మా అస్తిత్వ వేదనలన్నీ కూడా ఒకే ప్రశ్నలు తీసుకొస్తున్నాయి. ఒక 10 ప్రశ్నలు నేను తీసుకొస్తే 100 ప్రశ్నలు షాజహాన్ మాట్లాడుతుంది, ఇంకా 200 ప్రశ్నలు ఆ తర్వాత షాజహాన్ తర్వాత వచ్చే తరం మాట్లాడుతుంది. అయితే వీటికి సమాధానాలు దొరుకుతున్నాయా లేదా, కొంతవరకైనా మనం సాధించామా అంటే మాట్లాడే వరకు, వేదికల వరకు, ఇవాళ రోజున ఇలా ప్రపంచానికి మేము కనిపించే వరకు, ప్రపంచానికి ఇదివరకు మేము ఇళ్లలో కూర్చుని కొంగు ముసుగు కప్పుకుని ఏడ్చే వాళ్ళ బాహాటంగా ఏడ్చేంత స్వేచ్ఛను మేము సాధించాము. ఏడ్చేంత స్వేచ్ఛని బాహాటంగా మీ అందరూ చూసేట్టుగా ఏడ్చేంత స్వేచ్ఛని మేము సాధించుకున్నామని నేను చెప్తున్నాను. ఎలుగెత్తి మాట్లాడడం అనే దాని గురించి మేము మాట్లాడుతున్నాం. అలాగే షాజహాన్ కవిత్వం చాలా సూటిగా ఉంటుంది. చాలా సూటిగా ఎందుకు ఉంటుంది అంటే, అస్తిత్వవాద ఉద్యమాల్లో మీరు ఏది తీసుకున్నప్పటికీ అక్కడ వస్తువే ప్రాణం, వస్తువే దాని శిల్పాన్ని అది నిర్ధారించుకుంటుంది. కొత్తగా శైలి, శిల్పము, పద చిత్రాలు ఇవన్నీ మామూలు కవిత్వానికి ఉన్న తూనికరాళ్ళు అస్తిత్వవాద ఉద్యమానికి పనికిరావు. అస్తిత్వవాద ఉద్యమానికి చాలా ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సి ఉంటుంది. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఏముంది ఒక అస్తిత్వవాదంలోకి వెళ్ళడం ఎందుకు, అవేమీ లేకుండా కూడా ఇవన్నీ రాయొచ్చు కదా అని. మనకి జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, చాలా మంది నాడి చూసి వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు. ఇవాళ రోజున మనం కంటికి ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, చేతికి ఒక డాక్టరు, అనేక రకాల చర్మానికి ఒక డాక్టరు, అంటే స్పెషలైజేషన్. అంటే నాగరికత పెరుగుతున్న కొద్దీ అనేక విధాలని, చిన్న చిన్న విషయాల్ని, సూక్ష్మ విషయాల్ని కూడా మనం
చాలా శక్తివంతంగా తెలుసుకోవడానికి, అనేక కిటికీలు తెలుసుకోవడానికి, అనేక కోణాల గురించి తెలుసుకోవడానికి అనేక వాదనలు వినిపించాల్సి వస్తుంది. కాబట్టి కన్యాశుల్కం నాటకం ఒక స్త్రీ రాస్తే ఇంకా కొత్త కోణాలు ఇంకా ఏమొస్తాయో తెలియదు. గురజాడ రాస్తే మళ్ళీ ఇంకొక స్త్రీ రాస్తే కొత్త కోణాలు ఖచ్చితంగా వస్తాయి. అంటే ఒక అస్తిత్వవాదానికి ఉన్న బలం అది. అది వ్యక్తి బలం కాదు, అస్తిత్వవాదానికి ఉన్న బలం, ఒక వాస్తవానికి ఉన్న బలం, ఒక నిజానికి ఉన్న బలం, ఒక నిజాయితీకి ఉన్న బలం, ఒక కన్నీటికి ఉన్న బలం ఆ అస్తిత్వవాదానికి ఒక బలం చేకూరుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. షాజహాన్ కవిత్వం చదువుతుంటే, నేను నఖాబు పుస్తకం నాకు నిన్ననే స్కై పంపించాడు. షాజహాన్ కవిత్వం చదువుతుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, జలపాతం మామూలుగా కొండ నుంచి ఇలా ఏటవాలుగా ఇలా ఉంటుంది కదండి. షాజహాన్ కవి నిట్ట నిలువుగా కురుస్తున్న జలపాతంలో ఉంటుంది. దాని కింద నుంచుంటే బుర్ర పగిలిపోతుంది. జలపాతం కింద నుంచుంటే అసలు చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి. కానీ దాని కింద నుంచుంటే బుర్ర పగిలిపోయేట్టు అంత శక్తివంతంగా ఉంటుంది. చూడ్డానికి అది ద్రవధారే కానీ దాని కింద నుంచుంటే తన కవిత్వం కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్క కవిత చెంప వాయించినట్టు ఉంటుంది షాజహాన్. అంటే ఆ వేదనలోంచి వస్తుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది షాజహాన్ కంటే ఆ వేదనలోంచి వచ్చింది, ఆ నిజాయితీలోంచి వచ్చింది షాజహాన్ కవిత్వం. అలాగే వహ్తాజ్ అని ఒక కవిత రాసింది. అసలు మనం అక్కడ కూర్చుని తాజ్ మహల్ ముందు కూర్చుని సంస్కృతి వారసత్వాలని గురించి మనం నెమరు వేస్తున్నప్పుడు ఇవాటి రోజున ఏమైపోయారు, అక్బర్ ఏమైపోయాడు, ఆ పేర్లు గల వాళ్ళందరూ ఏమైపోయారు, అప్పటి నవాబులు ఎంత ఏమైపోయారంటే అరటిపళ్ళు అమ్ముకుంటున్నారు, బట్టలు కుట్టుకుంటున్నారు, రోడ్ల మీద మతాబులు అమ్ముతున్నారు, ఇటువంటి పనులన్నీ చేసుకుంటున్నారు. మనం చెప్పుకోవడానికి ఇప్పుడు డొల్ల మాత్రమే మిగిలింది అనే విషయాన్ని వహ్తాజ్ అనే విషయంలో షాజహాన్ చాలా అద్భుతంగా చెప్పింది. అలాగే చాలా కవితలు నాకు అసలు ఏ కవితని ప్రస్తావించకుండా ఉండలేకుండా ఉన్నాను అనమాట. నేను షాజహాన్ కవిత్వంలో ఒక వాస్తవం ఉంటుంది. తనేం కష్టపడదు. ఒక కవిత్వం చేయడానికి తనేదో కష్టపడి నేను కవిత్వం రాస్తున్నాను అనే స్పృహతో కూడా రాయదనుకుంటాను. నేను అనుకోవడం, ఒక ఆలోచన మొదలయ్యి దానికి అదే ఒక రూపం తీసుకుంటూ వచ్చేస్తుంది. ఒక కడుపులో బిడ్డ పడ్డప్పుడు దానికి అదే తల్లికి తెలియకుండా ఒక అద్భుతమైన రూపం ఎలా సంతరించుకుంటుందో షాజహాన్ కవిత్వం కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా చాలా మంది మాట్లాడాలి. అలాగే సిద్ధార్థి అనే కవిత చాలా నచ్చింది నాకు. నేను షాజహాన్కి ఒక చిన్న ప్రశ్న ఏమి ఇవ్వదలుచుకున్నానంటే, తను మాట్లాడడానికి ముందుగా తను కవిత్వం రాస్తున్న ప్రారంభించిన నేపథ్యానికి ఇప్పుడు కవిత్వం ప్రారంభించిన నేపథ్యానికి చాలా ప్రయాణం ఉంది. ఈ ప్రయాణం మన కుటుంబాలు కూడా మీ ప్రయాణాన్ని తెలుసుకున్నాయా? మన విలువల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మన కవిత్వం ఇంకా అవసరం ఉందా? మన కవిత్వాన్ని ఆహ్వానించే పరిస్థితి సమాజంలోనూ కుటుంబంలోనూ వచ్చిందా అనే ప్రశ్న తనకి ఇస్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. షాజహానా. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా నిర్మల గారికి, వెంకటకృష్ణ గారికి, రీడర్స్ క్లబ్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. మాకు సీనియర్ కవయిత్రి అయినా కూడా నిర్మల గారు మమ్మల్ని, అంటే నా గురించి ఇంత చక్కగా మాట్లాడారు. అందుకు ముందుగా ధన్యవాదాలు నిర్మల గారికి. తర్వాత అంటే ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళకి మన మీద ఎంత ప్రేమ ఉంది, వాళ్ళకున్న ఆలోచనలు ఏంటి, మన పట్ల వాళ్ళకున్న ఆలోచనలు ఏంటి అనేవి తెలుస్తూ ఉంటాయి. అయితే చాలా పెద్ద ప్రశ్న వేశారు. అదంతా చెప్పాలి అంటే నా జీవిత గాథ అంతా మొత్తం అప్పటి నుంచి నాకు కవిత్వం అనే ఒక నాలోని ఒక భాగం ఎప్పుడైతే మొదలైందో అక్కడి నుంచే నేను మొదలు పెట్టుకోవాలి నిజానికి. అయితే మా కుటుంబాల్లో ఉన్న మా బంధువులే చాలా మంది కవిత్వం రాసేవాళ్ళు, సాహిత్య జీవులు. కొంత అంటే ఎప్పుడు మామూలు కుటుంబ సభ్యులకి వీళ్ళు కొంచెం దూరంగా ఉంటారు, అతీతులు. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చివాళ్ళు అనేటువంటి ఒక ముద్రని వాళ్ళు అంటే లోపల వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు అది చాలా ఎదుర్కొన్నారు. అంటే ఈయన ఎప్పుడూ కూడా మామూలు కుటుంబీకుల్లాగా ఉండరు, సాహిత్యము, పుస్తకాలు, మీటింగ్లు అని తిరుగుతూ ఉంటారు అనేది వాళ్ళతో పూర్తిగా ఈ కుటుంబీకుడి లక్షణాలు లేవు అనేవి వాళ్ళ కంప్లైంట్ ఎప్పుడు కూడా. అది నా వరకు కూడా వచ్చింది, అది నేను కూడా చవి చూశాను. అంటే కుటుంబాల్లో ఎలా ఉంటుంది అనే దానికి చెప్తున్నాను నేను ఇదంతా.
తర్వాత అంటే ఎంత నాన్నగారి పుస్తకాలు తీసుకురావడము, మీటింగ్స్ కి తీసుకెళ్లడము, ఈ ధోరణి అంతా నా ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇంకా ఎక్కువగా అలాంటి కష్ట నష్టాలేవి కూడా ఫేస్ చేయలేదు. కాకపోతే ఆ డిఫరెన్స్, ఆడపిల్లల్ని మాతో బయటికి పంపించకపోవడము. ప్లస్ మా అమ్మ వాళ్ళకి బంధువులంతా మా ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు ఇంకా చదివించడము, 10వ తరగతి చదివిస్తే సరిపోదా? మీటింగ్స్ తీసుకెళ్లడం ఏంటి? ఆ పుస్తకాలన్నీ వాళ్ళతో చదివించడం ఏంటి? అనేటువంటి ప్రశ్నలు చాలా ఎదుర్కొన్నారు అమ్మ వాళ్ళు. అట్లా ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటారు ఆడపిల్లల్ని, త్వరగా పెళ్లి చేసి పంపించేయండి అని. కానీ నాన్న అట్లా చేయలేదు. ఎంత చదువుకోవాలని ఉందో అంతవరకు చదివిస్తాము అనేటువంటి, నా పిల్లల్ని చదివించాలి అనేటువంటి ఒక దానిలో ఉండేవాళ్ళు. సాహితీకారులు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేదంతా కూడా వినడము. కాకపోతే నేను రాస్తానని ఎప్పుడు అనుకోలేదు. 7th క్లాస్‌లోనే అనుకుంటా నేను. ఒక మద్యం మీద ఒక కవిత రాశాను. తర్వాత అనాథ అనేటువంటి ఒక కవిత కూడా రాశాను. అంటే అప్పుడు మా బాబాయి వాళ్ళు నన్ను పెంచుకోవడానికి తీసుకెళ్లారు, వాళ్ళకి పిల్లలు లేరని. అప్పుడు అక్కడ చాలా ఒంటరిగా అట్లా ఫీల్ అయ్యి, నేను అటు ఇటు అంటే వాళ్ళకి మళ్ళా ఒక పాప అయ్యేసరికి నేను అటు ఇటు కాకుండా పోతానేమో అనే భావన ఏదో ఉండి ఉంటది నాలో. సో అప్పుడు అనాథ అనేటువంటి ఒక కవిత రాశాను. అయితే మాకు భారతి వచ్చేది మా ఇంటికి రెగ్యులర్ గా. అది చదువుతూ ఉండేదాన్ని. నాన్నగారివి రెగ్యులర్ గా అందులో వస్తూ ఉండేవి రచనలు. నాన్నగారు దిలావర్ గారు. ఆ రచనలు అవి చూసినప్పుడు నా కవిత కూడా అందులో వస్తే ఎంత బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఈ 2 కవితలు భారతికి పంపించాను. అయితే భారతిలో అనాథ అనే కవిత సెలెక్ట్ అయింది అని ఒక కార్డు పంపించారు. ఆ కార్డు చదివినప్పుడు నాకు ఇంకా ఆ ఆనంద క్షణాలు నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను. మొట్టమొదటిసారిగా ఒక కవిత అంత పెద్ద పత్రికలో వాళ్ళందరితో పాటు సెలెక్ట్ అవ్వడం అనేది ఒక అపరూపమైన విషయం నాకు పర్సనల్ గా. అట్లా నా కవితా ప్రస్థానం మొదలైంది. కానీ ఆ తర్వాత భారతి నా కవిత ప్రచురించకుండానే మూతపడింది. తర్వాత ఇంకా కొంత భయపడ్డాను నేను. అంటే రాసి ఇంకా దేనికి పంపించాలో అర్థం కాలేదు. అట్లా రాసుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడే కాలేజీ స్కూల్ మ్యాగజైన్ ఒకటి ఉండేది, దానిలో ప్రచురితమయ్యాయి నా పోయమ్స్. ఆ తర్వాత రాస్తూ ఉన్నాను కానీ ఎక్కడికి పంపించలేదు నేను చాలా రోజుల వరకు. పాల్వంచలో త్రిపురనేని శ్రీనివాస్ గారి వర్ధంతి జరిగినప్పుడు నేను ఒక పోయం రాశాను. మా బంధువుల్లో తలాక్ అనేది చాలా ఇబ్బంది పెట్టింది కొంతమంది అమ్మాయిల్ని. అది దగ్గర నుంచి చూసిన నేను, అంటే నేనేంటి అంటే సమాజం మొత్తం తోటి నేను ఫైట్ చేయలేదు, నాతోటి నేను ఫైట్ చేశాను ముందు. ఎందుకు అంటే ఆ సమాజం మొత్తం నాలో ఇమిడి ఉంది. నేను ఆ సమాజంలోనే పెరిగాను కాబట్టి ఆయా వ్యక్తుల మనస్తత్వాలు, ఆయా భావాలు, ఆ సమాజము, ఆ కుటుంబాలు, ఆ హింస, ఆ అణగదొక్కబడడం అదంతా కూడా నాలోనే ఉందన్నమాట ఫస్ట్. అందుకని నాతో నేను యుద్ధం చేసుకొని, అయితే ఈ యుద్ధం చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు గెలవాలి. ప్లస్ అక్కడ ఈ రచయిత్రిలో ఒక న్యాయమూర్తి కూడా ఉంటాడు. అంటే మనం ఏదైనా సంఘటన చూసినప్పుడు, ఏదైనా అన్యాయం చూసినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి జస్టిస్ చేయలేము, దానికి తీర్పులు ఇవ్వలేము, ఎవరి పక్షాన నిలబడి న్యాయాన్ని మాట్లాడలేము, మనకు అక్కడ అవకాశం కూడా ఉండదు. సో దాన్ని మనం రచనలో తీసుకొస్తాం. అప్పుడు రచనలో తీసుకొచ్చినప్పుడు మనకి మన మనస్సుకి ఏది న్యాయం అనిపిస్తే అది చేస్తాము, లేదా అక్కడ ఏదైతే జరిగిందో అన్యాయాన్ని ఉన్నట్టుగా మనం రాస్తాము. ఆ పాత్రని మనం ఖచ్చితంగా సక్రమంగా నిర్వహించగలిగితే మనం ఆ రచనకి న్యాయం చేసినట్టే. ఆ పాత్రలకి ఏదైతే మనం చూసామో ఆ అన్యాయాలకి ఆయా వ్యక్తులకి కూడా న్యాయం చేసినట్టే అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అంటే ఫీల్ అయ్యి రాసినటువంటి రచనలే అవన్నీ. ఎక్కడున్నా నేను? త్రిపురనేని శ్రీనివాస్ గారి వర్ధంతి టైంకి ముందు అట్లాంటి ఒక బాధాకరమైన సన్నివేశం అన్నమాట. తలాక్ ఇచ్చినటువంటి ఒక అమ్మాయిని చూసి నేను చాలా ఫీల్ అయ్యి కవిత రాశాను. అదే ముసుగు తీసి చూడు. అది ఫస్ట్ ఈ ధోరణిలో రాసినటువంటి ఒక కవిత అన్నమాట. ముసుగు తీసి చూడు అనే కవిత. అంటే పరదా హటాకే దేఖో అని పెట్టాను నేను ఆ కవితకి పేరు యాక్చువల్ గా.
వాళ్ళు అక్కడికి పిలిస్తే నాన్నగారితో పాటు వెళ్ళాను. ఆ సభకి వెళ్ళి ఆ కవిత చదివాను. అప్పుడు చాలా మంది వచ్చారు ఆ సభకి. చాలా మంది ప్రముఖులు వచ్చారు. చాలా బాగుందమ్మా నీ పోయము అని చెప్పి అన్నారు. ఖాజా భాయ్, అక్బర్ భాయ్ ఇద్దరు మా కజిన్స్. సో వాళ్ళిద్దరూ ఆ పోయంని ఆంధ్రజ్యోతికి తీసుకెళ్లి అచ్చేసారనమాట. సో అంటే అక్కడ అచ్చయింది అప్పుడు. అయితే పేరు మార్చారు, ముసుగు తీసి చూడు అని పెట్టారు. నవ్య అనుకుంటా దానిలో వచ్చింది అది. మండే సాహిత్య పేజీలో రాలేదు. అంటే అప్పుడు అంటే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది లాగా ఆ కవిత నా జీవితాన్ని మార్చేసింది. సో ఆ కవిత ద్వారానే నాకు స్కై పరిచయం అయ్యాడు. అట్లా అంటే ఈ కవిత్వంతో పాటు సాహిత్యంతో పాటు నేను నడుచుకుంటూ వచ్చాను. ఏదైతే నాన్నగారి దగ్గర సాహిత్యం పరిచయం అయ్యి నేను ఏ విధంగా అయితే స్ఫూర్తిని పొందానో అట్లాగే మళ్ళీ నా ఫ్యూచర్ కూడా నేను సాహితీకారుడితోనే పంచుకోవడం అనేది నాకు సాహిత్యం ఇచ్చినటువంటి ఒక అరుదైన బహుమతిగా నేను భావిస్తూ ఉంటాను. అంటే అక్కడ అయితే ఏ విధంగా అయితే తలాక్ ఇవన్నిటి మీద నేను రాశానో ఆ తర్వాత నేను స్కైతో పరిచయం అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు ముస్లిమ్స్ అనుభవించేటువంటి ఒక లైఫ్ ని నేను చాలా దగ్గర నుంచి చూశాను. అక్కడ నేను చాలా సైలెంట్ గా ఉండేదాన్ని. ఎందుకు అంటే నాకు కొంచెం ఆ భాష అంత ఫ్లూయెంట్ గా ఉర్దూ వచ్చేది కాదు మాట్లాడడానికి. సో అప్పుడు ఏమంటారా వాళ్ళ దగ్గర నేను మాట్లాడినప్పుడు చాలా తప్పులు మాట్లాడుతూ ఉండేది అనమాట. గ్రామర్ మిస్టేక్స్ పోతూ ఉండేవి. తెలుగుని డైరెక్ట్ గా ఉర్దూలోకి ట్రూ ట్రాన్స్లేట్ చేసి మాట్లాడేదాన్ని. దాంట్లో మీరు అనాల్సిన చోట నువ్వు అట్లా వచ్చేదన్నమాట. అదంతా వాళ్ళు అంటే నేను ఇమడలేకపోయాను. ఒక రకంగా చెప్పాలంటే దాంట్లో మింగిల్ అవ్వలేకపోయాను. మింగిల్ అవ్వడానికి చాలా కాలం పట్టింది. అదంతా కూడా మళ్ళీ పోయం గా రాశాను. అయితే నేను గమనించింది ఏంటంటే నేను ఖమ్మం జిల్లాలో ఒక 5-6 ఊర్లు 6-7 ఊర్లు మేము తిరిగాము ట్రాన్స్ఫర్ల కారణంగా. సో ఆ తిరగడం దగ్గర నుంచి కూడా అంతా కూడా మైండ్ రికార్డ్ చేసింది. అదంతా కూడా పోయమ్స్ రూపంలో వచ్చింది. సంచారిణి అనే ఒక పోయం రాశాను. నేను ఎట్లా ఫీల్ అయ్యాను అంటే అందరికీ బాల్యమిత్రులు ఉంటారు కానీ మాకు బాల్యమిత్రులు అనేవాళ్ళు లేరు. అదొక పెద్ద విషాదం. ఒక ఊరు నుంచి అక్కడ నేను కొంత పాదుకొని అందరూ మాకు ఫ్రెండ్స్ అయ్యి హాయిగా ఉన్నాము అనుకునేంతలో అక్కడి నుంచి మళ్ళీ వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చేది. అంటే మేమంతా రెడీగా ఉండాలన్నమాట. ఏ ఊరికి అంటే ఆ ఊరికి వెళ్ళడానికి ట్రాన్స్ఫర్ల రూపంలో ఎప్పుడు సర్దుకొని అంటే పుస్తకాల సంచి ఇంకా వీళ్ళందరినీ వదిలేయాలి అనే భావాన్ని ముందే పెట్టుకొని మేము మరో ఊరికి వెళ్లాల్సి వచ్చేది. అది చాలా పెద్ద విషాదం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరికీ అన్ని బాధలు పంచుకోవడానికి చిరకాల మిత్రులు, బాల్యమిత్రులు అనేవాళ్ళు ఉంటారు. మాకు అట్లా అంటే మా ఇంట్లో మా అక్కకి కానీ నాకు కానీ అట్లాంటి మిత్రులు లేరు. బాల్యమిత్రులు అనేవాళ్ళు ఎక్కడెక్కడో విడిపోయారు అన్నమాట అంతా. సో అవన్నీ కూడా నేను పోయమ్స్ గా రాసుకున్నాను. నా దర్దీలో కానీ కథల్లో కానీ అవన్నీ కనపడతాయి. వాళ్ళ పేర్లు, ఆ అనుబంధము, మేము ఎట్లా కలిసి ఉన్నాము అందరితో. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ వరకు సాఫ్ట్ గా నడిచింది. తర్వాత ఎక్కడైతే నేను చాలా ఆత్మీయంగా అందరితో బాగా కలిసి ఉన్నాను. నేను మందిరాలు తిరిగాను. అందరూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. అన్ని కుల మత భేదాలు లేకుండా చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. ఎప్పుడు మా ఇంటికి నిరంతరం ఎవరి ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు కదా, అంతమంది ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు నాకు. అంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అంటే తర్వాత డిగ్రీలో ఇంటర్లో ఎప్పుడు కూడా మాకు నువ్వు ముస్లింవి, నువ్వు హిందూవి, నువ్వు ఫలానా అనేటువంటి తేడా ఎప్పుడు రాలేదు. ఏ కోణంలో కూడా రాలేదు. అంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేవాళ్ళం, వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా పండగలకి మా ఇంట్లోంచి షీర్ కుర్మా వాళ్ళ ఇంటికి వెళ్ళేది, పలావ్ వెళ్ళేది, బిర్యానీ వెళ్ళేది. వాళ్ళ ఇంటి నుంచి మాకు అరిసెలు వచ్చేవి, జున్ను వచ్చేది, పాయసం వచ్చేది. ఈ రకరకాలుగా మేము ఇచ్చిపుచ్చుకునే దాంట్లో ఉండేవాళ్ళం. కలిసి పండగలు చేసుకోవడము, బతుకమ్మలు ఆడడం ఇవన్నీ ఉండేవి. మేము అన్ని దేవాలయాలకి వెళ్ళి వాళ్ళతో అంటే ఫ్రెండ్షిప్ అక్కడ ముఖ్యం. అక్కడ కులం మతం లేదు. మొట్టమొదటిసారి మా జీవితాల్లో కులం మతం ప్రవేశించింది బాబ్రీ మసీద్ విధ్వంసం అప్పుడు. ఎంతో సాఫ్ట్ గా వెళ్తున్నటువంటి మా జీవితాల్ని
అంటే ఏదో గాఢమైన నిద్రలో ఉన్న వాళ్ళని లాగి చెంపదెబ్బ కొడితే ఎట్లా ఉలిక్కి పడతారో అట్లా మేము ఉలిక్కి పడ్డాం ఫస్ట్ టైం. ఇట్లా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అయింది, దీనికి కారణం ఏంటి, అంటే మేమెవరం అసలు, మా నమ్మకాలు ఎందుకు ఇక్కడ కూల్చబడ్డాయి. అంటే ఆ టైంలో రాసిన కవిత్వం అంతా కూడా, వచ్చినటువంటి సాహిత్యం అంతా కూడా ప్రశ్నించింది ఒకటే, అక్కడ మందిరం అది మసీదు కూల్చింది అనేది విషయం పక్కన పెడితే, ఏదైతే మేము ఇక్కడ అందరితో కలిసిపోయి ఉన్నామో పెంచుకున్న అసలు మేము వేరే అనేటువంటి ఒక ఉద్దేశము, అలాంటి ఒక ఆలోచన లేని మమ్మల్ని నిలబెట్టింది సమాజం. అందరూ అప్పుడు అనుమానంగా చూడడం మొదలు పెట్టారు. అంటే ముస్లింలు అనేటువంటి ఒక ప్రత్యేకంగా చూడడం అనేది బహుశా అప్పుడే నాకు తెలిసి నేను అనుభవించడం, నేను ఫేస్ చేసింది అక్కడి నుంచే, బాబ్రీ విధ్వంసం దగ్గర నుంచి. అందుకే నేను మొన్న పరిందా కథలో కూడా దాన్ని పేర్కొన్నాను. నేను స్నేహంలో దైవత్వాన్ని చూశాను, మీలోనే నేను మసీదుని చూశాను, మీలోనే దేవుణ్ణి చూశాను, మిమ్మల్ని మీరే కూలగొట్టుకున్నారు అనేటువంటి ఒక వాక్యాన్ని నేను రాశాను. అంటే అది మమ్మల్ని ఎంత కలిసివేసింది, ఇక్కడ మా బతుకుల్ని ఎట్లా ప్రశ్నార్థకం చేసింది అనేది, మేమెంత అలజడికి గురయ్యాము అనేది అంతా కూడా ఈ సాహిత్యం, ముస్లింవాద సాహిత్యం రికార్డ్ చేసింది. ఈ అప్పటి నుంచి కూడా వచ్చినటువంటి మొట్టమొదటిసారి ముస్లింవాద సాహిత్యంలో వచ్చినటువంటి జల్జల, వత్తన్ లాంటి కథలన్నీ కూడా ఈ విషయాలన్నిటిని కూడా రికార్డ్ చేశాయి మొట్టమొదటి సాహిత్యంలో. అప్పటి వరకు సాహిత్యంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరు కూడా ఈ కోణంలో నుంచి, అంటే పుట్టుమచ్చ ఖాదర్ మొహిద్దీన్ గారు రాసినటువంటి ఒక దీర్ఘ కవిత తప్ప ఈ కోణంలోంచి ఎక్కువగా విస్తారంగా వచ్చినటువంటి అంటే రికార్డ్ చేసినటువంటి సాహితీ పుస్తకాలు ఏవి లేవు. మొట్టమొదట వచ్చింది జల్జల. అంటే ఈ బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత ఎవరెవరు ముస్లింలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ముఖ్యంగా యూత్ ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా అది శాశ్వతంగా రికార్డ్ చేసినటువంటి పుస్తకం జల్జల. దాని సంపాదకుడు స్కై బాబా. అంటే ముస్లింవాద సాహిత్యం ఎంత అవసరమో ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ఈ పుస్తకాలన్నింటినీ కూడా ఒకదాని వెంట ఒకటి తీసుకురావడం, ముస్లింవాద సాహిత్యాన్ని రికార్డ్ చేయడం. అంటే ముస్లింవాద సాహిత్యం అంటే ఏంటి, ముస్లింల యొక్క జీవితాన్ని రికార్డ్ చేయడమే, వాళ్ళు అనుభవిస్తున్న బాధలు, వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళు ఇన్ని ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నా కూడా నువ్వు ఇంకా పరాయివాడు. అంటే మనం విదేశాలకు వెళ్తే, ఇప్పుడు అమెరికానో ఇంకొక దేశమో వెళ్తే 4 సంవత్సరాలు ఉంటే మనకి గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, నువ్వు అక్కడ పౌరసత్వాన్ని పొందుతున్నావు. మరి 100 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము, ఈ దేశం మూలవాసులు మనం ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా మమ్మల్ని ప్రశ్నార్థకంగా చూడడం ఏంటి, మమ్మల్ని దోషులుగా నిలబెట్టడం ఏంటి అనేటువంటి ప్రశ్నల్ని ముస్లింవాద సాహిత్యం చాలా బలంగా ముందుకు తీసుకొచ్చింది. సో అయితే ఇందులో ఏమంటారు, ఇంట గెలిచి గెలవడం అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ముస్లింవాద సాహిత్యంలో ఏంటి అంటే, మతంలో ఉన్నటువంటి ఆచారాలు సంప్రదాయాలు ఏ మతంలోనైనా ఉన్నాయి, ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి, అవి అన్ని ఆచరించాలని లేదు, ఆచరించకుండా ఉండాలని కూడా లేదు. కానీ ఇక్కడ స్త్రీకి స్వేచ్ఛ, ఏమి ధరించాలి, ఏమి తినాలి, ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి. ఏం తినాలి, ఏం ధరించాలి, ఎట్లా బతకాలి, ఎంత చదువుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ప్రతి మనిషికి ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి స్వేచ్ఛ. సో ఇట్లాంటివి లేకుండా వాళ్ళని దానికి కట్టేయడం అనేది, ఖచ్చితంగా నువ్వు ఇంతవరకే, అంటే బాల్యంలోనే వివాహాలు చేసేసి వాళ్ళని ఒక నరక కూపంలోకి తోసేయడం, నువ్వు ఖచ్చితంగా నీ ఉనికిని కనపడనివ్వకపోవడం, ఇవన్నీ కూడా నాకు అంటే నేను బేర్ చేయలేకపోయాను. ఇవన్నీ కూడా చాలా సంబంధాలు మాకు వచ్చినప్పుడు మేము బురఖా వెయ్యము అనేటువంటి ఒకే ఒక కారణంతో వెనక్కి వెళ్ళిపోయాయి అనమాట. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను నిజానికి. అంటే నేను జీవితాంతం దాన్ని నేను మొయ్యాల్సి వచ్చేది కదా ఒకవేళ ఒప్పుకొని ఉంటే అనేది. తర్వాత తలాక్ కారణంగా చాలా మంది ముస్లిం స్త్రీలు మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబాల వాళ్ళు ఆ కోర్టుల చుట్టూ గబ్బిలాల్లాగా తిరిగేటువంటి ఒక దృశ్యం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. అవన్నీ కూడా నన్ను చాలా బాధించాయి అన్నమాట. ఎవరికీ లేని బాధలు ఎందుకు మేము అనుభవించాలి, అందరిలాగా మేము ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాము అనేటువంటి ఏదైతే ఏమంటారు బాధ, ఆ అలజడి ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా నేను సాహిత్యంలో రికార్డ్ చేయగలిగాను.
దానికి స్కై షాజహానా, ప్రోత్సాహం చాలా ఉంది. కథల ద్వారా మాట్లాడదాం తర్వాత. ఈ విషయాలు కథలే కూడా వస్తాయి. నేను కథల గురించి చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ మాట్లాడదు. ఓకే అండి. షాజహానా తన సాహిత్యపు అభివ్యక్తిలో జీవితం అంతా సాహిత్యంతో ఉంది కాబట్టి తనకు వేరే జీవితం లేదు, సాహిత్యమే జీవితం కాబట్టి తను చేసిన జీవితం అంతా కూడా ఇట్లా మాట్లాడుతుంది. ఆమె తన జీవితం అంతా చెప్పుకోగలుగుతుంది. స్కై కానీ షాజహానా కానీ మొత్తం లైఫ్ అంతా డే టు డే లైఫ్ లో మొదలుకొని వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ అంటే ప్రత్యేకంగా లేదు. వాళ్ళ లైఫ్ ఏది కూడా బ్లాక్ అండ్ వైట్ గా సాహిత్యమే, ఉద్యమమే, ముస్లిం ఉద్యమమే. అందువల్ల తను మాట్లాడి ప్రారంభిస్తే అన్ని విషయాలు కూడా సాహిత్యంలోకి వచ్చిన విషయాలు కానీ కనిపిస్తాయి. అయితే కొండపు నిర్మల గారు కవిత్వాన్ని బాగా ఇంట్రో ఆమె గురించి మాట్లాడారు. అంతే బలంగా షాజహానా లద్దాఫ్ని అనే పుస్తకం వేసింది. ఈ పుస్తకం 2016లో వేశారు. ఇక దీంట్లో కథలు ఉన్నాయి. కవిత్వాన్ని ఎంత బలంగా రాసిందో షాజహానా కథలు కూడా అంతే బలంగా రాసింది. తనదైన కథలు రాసింది. ఆమె తప్ప వేరే వాళ్ళు రాయని కథలు, సిగ్నేచర్ ట్యూన్ లాంటి కథలు రాసింది ఆమె. ఈ పుస్తకంలో 11 కథలు ఉన్నాయి. 1999లో మొదటి కథ సిల్సిలా రాస్తే షాజహానా 2016లో రాసినటువంటి కథతో కలిపి మొత్తం 11 కథలు రాసింది. అప్పటికి ఈ పుస్తకం వేసే కాలానికి 11 కథలతో ఈ పుస్తకం వేసింది. అది 1999 నుంచి 2016 వరకు ఉన్న కథలతో ఈ పుస్తకం వేశారు. 17 సంవత్సరాల్లో షాజహానా రాసిన 11 కథలు అయినప్పుడు కూడాను ఆ 17 సంవత్సరాల తెలంగాణ దూదేకుల లద్దాఫ్ని జీవితాలన్నీ, ఆ స్త్రీ జీవితాలన్నీ కూడా నదులోకి వచ్చాయి. ఎంత 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 సహజంగా ఈ భారతదేశపు పరిణామాలు కూడా కథలోకి వస్తాయి. ఎట్లా తెలంగాణ సమాజం కానీ, తెలుగు సమాజం కానీ, జనరల్ తెలుగు భారతీయ సమాజం కానీ ఏ పరిణామాల వైపు వెళ్ళిపోతుంది, ఏ పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమూహ స్త్రీలు అని చెప్పడానికి సంబంధించినటువంటి అన్ని పరిణామాలని కథలో పెట్టుకుంటుంది షాజహానా. 11 కథల్లో 8 కథలు ఆమె ప్రాతినిధ్యం వహించినటువంటి లద్దాఫ్ని లేదా దూదేకులకు సంబంధించిన స్త్రీ జీవితాలు అయితే 3 అదే 11 స్త్రీ జీవితాలే 3 నేరుగా కొంచెం దగ్గర అంటే కొంచెం మధ్యతరగతికి ఎదిగినటువంటి ఒక స్త్రీ జీవితాలు ఛాలెంజ్ మాత్రమే కనిపిస్తుంది. అంటే 8లో దూదేకుల లద్దాఫ్ని జీవితాల పేదరికము, ఆ స్త్రీలు ఎదుర్కొనే ఘర్షణ, ఆ స్త్రీలు ఉండే దైన్యము, వాళ్ళు ఆ జీవిత సమాజంలో ఎట్లా ఉంది చెప్తే 3 కథల్లో అదే సమూహం నుంచి కొంచెం ఎదిగి చదువుకొని టౌన్లకో లేదా ఇంకొక వైపు జర్నీ చేసిన స్త్రీకి ఎట్లా సమాజంలో పితృస్వామ్యం ఎదురుపడుతుంది, ఎట్లా ఆ పాత్రని పితృస్వామ్యం అనేది నిలదీసి వాళ్ళని ఆ జీవితాల్లో ఎట్లా దీన్ని తీసుకుని చెప్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దళిత బహుజనవాదం వైపు సంబంధించిన కథలు 8 అయితే ఇంకా 3 కథలు స్త్రీవాదకు సంబంధించిన కథలు. అట్లా కూడా మనం బైబిల్ చేసుకోవచ్చు. షాజహానాని రాసిన 11 కథల్లోనే తన ప్రయాణం పేద ముస్లిం జీవితాల, స్త్రీ జీవితాలు ఒకవైపు బలంగా చెప్తూనే అక్కడి నుంచి ప్రయాణం చేసి ఒక మధ్యతరగతి స్త్రీ ఎదుర్కొనే సమూహాల కథలుగా కూడాను ఆమె తీసుకొచ్చింది చివరికి. అంటే తన ప్రయాణం, సాధారణ ప్రయాణం అనేది అక్కడ ప్రారంభమైంది, కానీ గ్రామీణ దళిత బహుజన జీవితాల ప్రయాణం ప్రారంభించి ఆమె వచ్చేటప్పటికి అర్బన్ లేదా మధ్యతరగతి స్త్రీ జీవితాల్లో ఉండే ఘర్షణ, వాళ్ళ జీవితాల్లో పురుషాధిపత్యం ఎట్లా చేస్తుంది కథలో తీసుకొస్తుంది. ఈ కథల్లో కథా ప్రయోగాలు కూడా ఈ షాజహానా చేసింది. అంటే ఈమె కథలన్నీ కూడాను సరసాక్షి కథనంలో ప్రధాన కథలన్నీ నడుస్తాయి. ఫస్ట్ పర్సన్ సింగులర్ లో అంటే నేను చెప్పే కథలు కొన్ని కథలు ఉన్నాయి. చైతన్య శ్రవంతిలో జరిపే కథ కూడా ఒక కథ ఉంది. అంటే ఇట్లా శిల్ప పరంగా చూస్తే కూడా షాజహానా తన వస్తువుని ఏ వస్తువు అయితే ఏ శిల్పాన్ని చెప్తే బాగుంటుందన్న ఆమెకు సహజంగా నవ్వింది. ఉదాహరణకి సిల్సిలాని కథ రాసినప్పుడు ఆమె అది ఓ రకంగా చూస్తేనేమో ఆత్మీయమైన కోణం నుంచి ఫస్ట్ పర్సన్ చెప్తున్నట్లు అనిపిస్తుంది, కానీ అయితే సరసాక్షి కోణమే అదే ఆ కథ అంతా కూడా. అయితే అదే షాజహానా మనిషి పగిలిన రాత్రి ఒక కథ రాస్తే ఆ మనిషి పగిలిన కథ రాయడానికి చైతన్య శ్రవంతిని తీసుకుంటుంది శిల్పాన్ని. అంటే ఒక ఆధునిక మహిళ, అర్బన్ మహిళ, దుదేకల మహిళ అయిండొచ్చు, ఆమె ఏదైనా అయిండొచ్చు. ఆమె పితృస్వామ్యం ఎదుర్కొంటుంది. తన భర్తనో లేకుంటే తన ప్రియున్నో లేదా వాడు చేసే ఆమె ఒంటరితనాన్ని చెప్పడానికి ఎంత బలంగా, ఎంత ఆవేశపూరితమైన శిల్పంతో చెప్పాలని అనుకున్నప్పుడు ఆమె చైతన్య శ్రవంతిని ఎన్నుకుంది. అట్లా షాజహానా దగ్గర వస్తువు తగ్గ శిల్పాన్ని తన కథలకి అతి సహజంగా తీసుకోగలిగింది. సో ఇట్లా కథా ప్రయోగాలు కూడా చేయగలిగింది. ఆమె చైతన్య శ్రవంతిలో కథ చెప్పింది, ఫస్ట్ పర్సన్ సింగులర్ లో కథ చెప్పింది. ఇంకొక కథ నేను అనే ఒక కథ ఉంది. ఆ కథ అది కూడా ప్రయోగమే. అంటే ఆ నేనులో ఫస్ట్ పర్సన్ లో కథ నడుస్తున్నట్టు ఉంటుంది, కానీ
ఒక పేరానేమో స్త్రీ అడిగే విషయము, ఇంకొక పేరానేమో పురుషుడు చెప్పే సమాధానం లాగాను. అంటే స్త్రీ పురుషుల సంభాషణ లాగా నడుస్తుంది కదా. అయితే పురుషుడు స్త్రీని కేవలం సెక్స్ కోసమే లేదా దేహం కోసమే చూస్తున్న పరిస్థితులు ఎట్లయితే సమాజంలో ఉందో దాన్ని కథగా మార్చుకోండి షాజహాన్. అలాంటి డ్రైవ్ వస్తువుని, అలాంటి కవిత మాత్రమే రాయగలిగిన వస్తువుని షాజహాన్ మాత్రమే కథగా చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో నుంచి షాజహాన్ మనం కొన్ని ప్రశ్నలు అడగచ్చు. షాజహాన్ ఈ శిల్ప ప్రయోగాలు చేసేదానికి ఏది పురికొల్పింది షాజహాన్ అని మనం అడగచ్చు. నేను అడుగుతున్నా షాజహాన్, ఇప్పుడు కొన్ని కథలేమో సరసాక్షులు రాశావు, కొన్ని కథలేమో ప్రయోగాత్మకంగా చతురస్రంతులు రాశావు కదా. ఈ వేరియేషన్ ఎట్లా పట్టుకోగలిగినావు నువ్వు? ఇట్లా వస్తువు ఈ శిల్పం సరిపోతుందని ఎట్లా అనుకోగలిగినావు నువ్వు? ప్రధానంగా నువ్వు నీ కథలు ఫస్ట్ పర్సన్ నడిచాయి, నేను కథలు ఎక్కువ నడుస్తాయి. అయితే కొన్ని కథలకి శిల్ప ప్రయోగం అనేది చాలా సహజంగా వచ్చింది. అది దాన్ని ఎట్లా సాధించినావు అని అంటున్నా. నేను ఫస్ట్ లో నేను చాలా తక్కువగా రాసేదాన్ని, ఎక్కువగా చదివేదాన్ని. ఇప్పటికి కూడా నాకు బాగా చదవడం అలవాటు. ఏ కొత్త పుస్తకం వచ్చినా కూడా మార్కెట్కి వెళ్ళి, షాప్స్కి వెళ్ళి నేను కొని తెచ్చుకొని చదువుతాను ఇప్పటికీ కూడా. అది నాన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక మంచి అలవాటు నాకు. సో అట్లా పాత కథలు కూడా చదువుతాను నేను. చాలా పాత సాహిత్యాన్ని నేను బాగా చదివాను. తర్వాత వర్తమాన సాహిత్యాన్ని కూడా బాగా చదివాను. సో అట్లాంటి టైంలో నేను పాత బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు ఆనాటి కాలంలోనే ఆ రచయితలు ఏ పేర్లు లేకుండా కేవలం ఒక ప్రశ్నకి ఒక సమాధానం, ఒక ప్రశ్న ఒక సమాధానం, భార్యాభర్తల సంవాదం ఒక కథగా అట్లా మలిచినటువంటి అవన్నీ కూడా చదివినప్పుడు నాకేమనిపించిందంటే, ఆ రోజుల్లోనే అట్లా వాళ్ళు అన్ని ప్రయోగాలు చేయగలిగింది, మనం ఇంత డెవలప్డ్ ఇందులో మనం ఎందుకు ఇంత సాహిత్యాన్ని చదివి మనం ఎందుకు రాయకూడదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. తర్వాత సాహితీ చైతన్య స్రవంతి కూడా నాకు చాలా ఇష్టమైన ఇది. కాశీ భట్ల వేణుగోపాల్ గారు వీళ్ళందరూ రాసినటువంటి పుస్తకాల్ని నేను బాగా ఇష్టంగా చదివాను. అంటే కొన్ని అవాయిడ్ చేసినా కొంత బాగా చదివాను. అంతకుముందు వచ్చినవి కూడా నవీన్ గారిది, వీళ్ళందరివి కూడా. సో అయితే అవి అట్లా మనం ఎందుకు రాయకూడదు అనేటువంటి ఒక ఇది ఉండేది. అయితే అసలు ఫస్ట్ నేను ఈ రూపంలో రాయాలి అనుకొని నేను స్టార్ట్ చెయ్యను. అది రాయాలి అంతే, మనసులో అది ఉంటుంది, ఇట్లా దాని గురించి నేను రాయాలి. ఎందుకంటే సిల్సిలా రాసినప్పుడు కూడా నేను అది కథ అనుకొని రాయలేదు. నా ఎక్స్పీరియన్స్ గా నేను అట్లా ఒక నోట్బుక్ పేజీల్లో చింపుకొని దాంట్లో రాసాను అనమాట. అట్లా నా ఎక్స్పీరియన్స్ గా రాసుకొని అక్కడ పెట్టుకుంటే అది స్కై చదివి ఇది చాలా బాగుంది, ఇది మంచి కథ అవుతుంది అని చెప్పేసి దాన్ని మళ్ళా తనే పేర్ చేసి, నా హ్యాండ్ రైటింగ్ బాగుండదండి, ఒక్కోసారి నేను రాస్తే నా రైటింగ్ నాకే అర్థం అవ్వదు. సో అట్లా స్కై తను దాన్ని చేసి ఆంధ్రజ్యోతికి పంపించారనమాట. అట్లా నా మొదటి కథ ఆంధ్రజ్యోతిలో రావడం. అవును షాజహాన్, మొదట 8 కథలు కూడాను దళిత బహుజన స్త్రీ సంబంధించిన జీవితాలుగా ఉన్నాయి, లద్దాఖ్ జీవితాలు ఉంటాయి. చివరి 3 కథలు అంటే మళ్ళీ తర్వాత జీవితంలో జనరల్ శ్రీవాదం గురించి రాశాను. ఆ వేరియేషన్ అంటే ఎందుకు ప్రయాణం అంటే లద్దాఖ్ గ్రామీణ ప్రాంత జీవితాలతో ప్రారంభించి మొదటి 5-6 కథలు రాసిన తర్వాత నేను ఇప్పుడు ఆఫ్టర్ రాసే కథలన్నీ కూడాను అర్బన్ మహిళ అంటే శ్రీవాదం చెప్పిన కథలుగా ఉన్నాయి. అంటే మీరేమంటారంటే దళిత బహుజన శ్రీవాదం వేరే, మా శ్రీవాదం వేరే అని అది ఒక చిన్న చర్చ కూడా ఉంది కదా. ఈ వేరియేషన్ నీ కథల్లో అంటే నీ ప్రయాణం ఇటువైపు సాధారణ శ్రీవాదం వైపు వస్తుంది. ఎందుకంటే నేను కథ కానీ లేదా మనిషి పగిలిన రాత్రి కథ కానీ ఇవన్నీ కూడాను మంచిరాయి అనే కథ కానీ, మంచిరాయి కథలో నువ్వేమంటావు అంటే ఆ కథలో ఒక మంచి పురుషుడు ఎవరు లేడు స్త్రీకి తగినవాడు అని చెప్పేసి అన్వేషిస్తూ పోతుంది అమ్మాయి. రాళ్ళని ఎత్తుతూ సింబాలిక్ గా ప్రతీకాత్మకంగా రాళ్ళని ఎత్తుతూ పోతావు. ఆ రాళ్ళంటే పురుషులను ఎత్తుకోవడం అంటే పురుషుడు రాయి లాంటి వాడు, నిజానికి సమాజం పాడైపోవడం వాడే కారణం కాబట్టి ఆ రాళ్ళలో మంచిరాయి ఏముందని ఎత్తుతూ పోతావు. సో ఈ జనరల్ శ్రీవాదం వైపు వచ్చావు కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మేము? అంటే ఇప్పుడు సాహిత్యం చదువుతున్నాము అని అన్నప్పుడు అన్ని వాదాలు కూడా చదవాల్సి ఉంటుంది. ఆ ప్రభావం ఖచ్చితంగా మా మీద కూడా ఉంటుంది. అన్యాపదేశంగాను, డైరెక్ట్ గా ప్రత్యక్షంగాను అప్రత్యక్షంగాను ఆ ప్రభావం మాకు ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఆలోచనలు కూడా వస్తాయి. వాటిని అడచాలి ఎందుకు? అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం దాన్ని అక్షర రూపం ఇస్తే అదొక రూపాన్ని సంతరించుకొని కొంతమంది ఇప్పుడు షాజహానా అంటే
ఒల్గా గారు అంటే లేదా ఇంకెవరైనా సరే ఇప్పుడు కొండపూడి నిర్మల గారు ఉన్నారు, వారి అభిమానులు ఉండొచ్చు. కామన్ గా మా ఇద్దరి కవిత్వం చదివే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ షాజహానా అంటే ప్రత్యేకంగా చదివే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం రాశామని అనుకుందాం కాసేపు. ఓకే, మరి తర్వాత కాలంలో వచ్చినటువంటి లద్దాఖీ జీవితాల గురించి ఏమైనా ఉందా రాయాలని? ఇప్పుడు అవి లేవు, మరి ఎందుకు లేవు? అవి ఎప్పుడు రాస్తావు? మరి ఇంకేమైనా ఉన్నాయా అవి రాసే స్కీమ్ ఉందా? నేను అన్వేషిలో ఒక ప్రాజెక్ట్ చేశాను. లద్దాఖీ వీళ్ళ పింజారీల జీవితాల మీద నేను చాలా తిరిగాను. కర్నూలు వెళ్ళాను, కరీంనగర్ వెళ్ళాను, ఇంకా చాలా విజయవాడ అవతల ఒక చిన్న గ్రామానికి వెళ్ళాను. వీళ్ళ లైఫ్స్ అన్ని కూడా నేను చూశాను. నల్గొండ పక్కన రాళ్లు కొట్టే వాళ్ళు ఉంటారు. ఒక గ్రామం మొత్తం రాళ్లు కొట్టే వాళ్ళే ఉంటారు. కాశోళ్ళు అంటారు, వాళ్ళు ముస్లిమ్స్ అన్నమాట. రాళ్లు కొట్టే ముస్లిమ్స్ మొత్తం ఊరు మొత్తం వాళ్ళే ఉంటారు. సో అక్కడికి వెళ్ళాను. ఈ కథలన్నీ కూడా రాసి పెట్టాను. ఇంకా వాటిని కొంచెం బాగు చేయాల్సిన అది ఉందన్నమాట. అయితే మీరు ఫస్ట్ అడిగిన ఒక ప్రశ్నకి ఇప్పుడు నాకు గుర్తొచ్చిన సమాధానం ఏంటి అంటే, నేను, తను, అతను ఇట్లాంటి వాటితో నేను కొన్ని కథలు రాయాలనుకున్నాను, రాశాను. ఒక 6-7 కథలు రాసి నేను, తను అట్లా అంటే పేర్లు పెట్టకుండా కేవలం నేను, తను, అతను, ఆమె ఇట్లాంటి వాటితోటే ఒక పుస్తకం తీసుకురావాలని ఒక 5-6-7 కథలు రాసి. ఈ లద్దాఖీ పేరుతో కథ లేదు పుస్తకంలో. పేరేమో లద్దాఖీ పెట్టావు కానీ లద్దాఖీ పేరుతో కథ లేదు. అంటే లద్దాఖీ పేరుతో కథ రాయబోతున్నావు ఏమన్నా? అంటే లద్దాఖీ అనేది నేను పోయం రాశాను ఫస్ట్ ఒక ధిక్కారం. అంటే మీరు అంటే అదొక ఇప్పుడు దళితుల్లో మాదిగదానా మాదిగోడా అని ఎట్లా అయితే అంటారో అట్లాగే దూదేకులదానా దూదేకులది అని ముస్లిమ్స్ యూజ్ చేసేటువంటి ఒక సంస్కారహీనమైనటువంటి పదం. యాక్చువల్ గా దాన్ని ఉన్నట్టుగా పెట్టాలని నేను ఆ పదంతోనే, అవును నేను లద్దాఖీ అయితే ఏంటి అన్నట్టుగా, అబ్ సౌబార్ సబ్కే సామ్నే చిల్లాऊंगी, మై లద్దాఖీ హీ రహూంగి అనేసి ఒక ధిక్కార పతాకం ఎగరేయటం ఆ పోయం. యాక్చువల్ గా అది పోయము. అందుకే నేను ఆ కథల సంపుటికి నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఈ టిఫిన్ బాక్స్ కథ కానీ బిల్లీ కథ కానీ హిందూ అగ్రవర్ణ ఆధిపత్య భావజాలం అనేది ఎట్లా ఉంది జీవితాలు అని చెప్పారు. దాన్ని ఈ తర్వాత రాసిన చాలా కథల్లో కూడా ఇప్పుడు మన వచ్చిన కథలు కానీ ఇప్పుడు కథలన్నీ అటువైపు వస్తున్నాయి. అంటే హిందుత్వ ఫ్యాసిజం అని మనం నేరుగా అనొచ్చు దాన్ని. సో హిందుత్వ ఆధిపత్య భావజాలపు ప్రభావం ఆ జీవితాలను ఉంది ప్రయత్నం చేస్తున్నావు కదా, ఆ ప్రయత్నం కూడా కనిపిస్తుంది. అది నిజమే కదా? అది నిజమే. అంటే ఇప్పుడు మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మన లైఫ్స్ ని కంపేర్ చేసుకున్నప్పుడు ఎవరి జీవితాలు మనకి దగ్గరగా ఉన్నాయో మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఆ గ్యాప్ ఒకటి మనకి కనబడుతుంది. సాహిత్యంలో కూడా అది ఉంటుంది ఖచ్చితంగా. మనం దాన్ని రిప్రజెంట్ చేసేవే నా కథలన్నీ కూడా దాదాపు. అదే నిజమే. 2004 నువ్వు వతన్ కథా కాలానికి నువ్వు దూదేకుల స్త్రీ జీవితాలు రాస్తే ఆ తర్వాత కాలంలో నువ్వు నీ కథా ప్రయాణం అంతా కూడాను హిందూ పితృస్వామ్య ఆధిపత్య జీవితాలని ప్రశ్నించడమే నీ కథా ప్రయాణంగా ఉంది. అది స్పష్టంగా కనిపిస్తుంది ఈ కథలో. అయితే దీవారే అనే కథలో ఒక ఫిలాసఫికల్ మీ నానిమా గురించి కథ రాస్తూ ఆమె ఇంట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తావు. ఆ కథలో చివరికి ఆమె చనిపోతుంది ఇంటికి రాకుండానే. అప్పుడు ఒక రకమైనటువంటి వైరాగ్యంతో కూడినటువంటి ఒక మాట అంటావు, అసలు ఇల్లెవరిది, నాదనేది ప్రపంచంలో ఉందా, ప్రపంచంలో నాదంటూ ఏదైనా ఉంటే నాకు నేనే ఉన్నాను కనీసము అని అంటే ఇండివిజువలిస్టిక్ యాటిట్యూడ్ నుంచి ఏదో ఒక వైరాగ్యం సంబంధించినటువంటి ఒక డిటాచ్మెంట్ కనిపిస్తుంది. ఈ ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఏం చెప్తుంది ఈ ఫిలాసఫీ? అంటే ఇప్పుడు పెళ్లి కాక ముందు ఫలానా వాళ్ళ కూతురు ఫలానా వాళ్ళ అక్కగా చూస్తాం మనం ఏ స్త్రీనైనా. పెళ్ళైన తర్వాత ఫలానా వాళ్ళ అమ్మ ఫలానా వాళ్ళ పెళ్ళాం అయిపోతుంది. మరి ఆమెగా ఎప్పుడు మిగులుతుంది? ఆమెగా ఎప్పుడు కనబడుతుంది? అసలు ఆమెకు ఎప్పుడైనా దొరుకుతుందా? ఆమెగా నిలబడగలుగుతుందా? ఇట్లాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు రాసినటువంటి అంటే ఆ ధోరణి కొంచెం ఉంది దాంట్లో. తర్వాత అంటే తనని స్త్రీని తనని కూడా మిగిల్చదు ఈ సమాజం. ఈ పితృస్వామి సమాజంలో స్త్రీని తనకు తాను మిగిల్చకుండా పీల్చేయడమే కదా చేస్తుంది తరాలుగా. ఆ ప్రశ్నే అక్కడ అట్లా ఆ పేరాగా పరుచుకుంది. నిజమే. చిన్న కథలో ఒక పేరా మాత్రమే ఇచ్చావు. అయితే అదే వస్తువుతో పెద్ద కథ రాసేదని కూడా ఆస్కారం ఉంటుంది నువ్వు రాస్తే. ఆ తర్వాత రాస్తావేమో తెలియదు. అయితే ఒక చిన్న నాకు వాదా అనే కథలో ఆ ఇద్దరు షహనాజు హఫీజు 2 పాత్రల కథ నడుస్తుంది.
కథ అంతంలో ఆమె పేరు జహీర్ గా మారిపోతుంది. ఎందుకు జహీర్ అయింది? అంటే ఏమన్నా సర్వనామం చేసేసావా దాన్ని ఏమన్నా? అంటే ఇప్పుడు హిందూ కల్చర్ లో గానీ ముస్లిం కల్చర్ లో గానీ పెళ్లిళ్ళు చేసేటప్పుడు కొందరు పేరు మార్చేస్తారు. అది అన్ని చోట్ల ఉన్నదే. ఆమె పేరును కూడా వాళ్ళు మార్చేసుకుంటారు అనమాట పెళ్ళప్పుడు. సో ఆమె 2 రూపాలుగా కనబడుతుంది మనకి. ఒకటి పెళ్లి కాకముందు అమ్మాయి, తన ప్రేమ, తన అది, తర్వాత పెళ్ళైన అమ్మాయి, పెళ్ళైన తర్వాత తన జీవితము, తన భర్త, అట్లా. ఇన్ని కథలు రాశారు కదా, సిల్సిలా దగ్గర నుంచి మనిషి పగిలిన రాత్రి వరకు. ఇన్ని కథల్లో నేను బాగా నీకు అంటే వస్తుపరంగా కానీ లేదా నీలో ఉండే స్కిల్ కళాకారులు ఉంటారా, రచయిత అంటే సునికారులు ఉంటారు కదా, ఆ సునికారుని సాటిస్ఫై చేసినటువంటి కథ ఏదైనా ఉందా? ఆ కథ గురించి ఏమైనా చెప్పు. అంటే సిల్సిలా కథ గురించి రాస్తూ కె శ్రీనివాస్ గారు చెప్పారు, ఇందులో ఒక కోణం కాదు 7-8 కోణాలు ఉన్నాయి, మంచి కథ అని చెప్పేసి ఆయన అట్లా రివ్యూ రాసినప్పుడు అట్లా రాశారనమాట. అది ఒకటి ఇష్టం. మనిషి పగిలిన రాత్రి నేను ఇప్పుడు చదువుకున్నా కూడా ఇది నేనే రాశానా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ మీరు అడిగారు కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను. సో అదొక భిన్నమైనటువంటి ప్రయోగం. తర్వాత సండాస్ కూడా అదొక భిన్నమైన ఎండింగ్. బాధాకరమైనటువంటి అంటే మనసుల్ని బాధించేటువంటి ఎండింగ్. నిజమే, ముస్లిం జీవితాల్లో ముస్లిం సమాజాన్ని పేదరికం వైపు నుంచి చాలా సార్లు మనం నీ కథలో అదొక ప్రయోగం అంటే చూపించే ప్రయత్నం చేస్తావు. పేదరికంలో కూడాను పెళ్లి ఆగిపోవడం, చేసుకోకపోవడం కూడాను ఆ వాదాలో పేదరికమే కారణం. ఆ ఇద్దరు ప్రేమికులు విడిపోవడానికి కారణం పేదరికమే. సిల్సిలాలో కూడాను ఆమె పెద్దమ్మ గారు కథ ఏదైతే కథలో ఉందో కరిందీకి అది ఎంత జీవితంలో వేదన ఉందో అది కారణం పేదరికమే. ఎంత అయితే ఈ కథలన్నింటిలో కంటే కూడా అత్యంత పేదరికమైన అంశం ఏంటి అని చూసినప్పుడు సండాస్ లో కనిపిస్తుంది. అది అంటే ఆ సండాస్ లో ఇంట్లో బయటకు పోకూడదనే ఒక కండిషను ముస్లిం స్త్రీకి, ఇంట్లో ఉండాలి, ఇంట్లో బయటకు కూడా పోకూడదు. అంటే ఎక్కడ పోరు వాళ్ళు దొడ్డికనే విషయం మీద కథ రాసడానికి. ఆ కథ రాసేదానికి అంటే నీకేమి ఇన్హిబిషన్స్ ఏమి పనిచేయలేదా? ఈ కథ రాస్తే ఎట్లా, నేను ఈ కథ రాస్తే రిసీవ్ చేసుకుంటారా అన్న దాన్ని ఎదుర్కొంటాను కదా. మామూలుగా వినోదిని కూడా ఎదుర్కొంది. బ్లాక్ రాసినప్పుడు దాన్ని ఎవరు వేసుకోలేదు, అసలు వచ్చి కూడా వేసుకోలేదు. సో ఈ కథ రాసేటప్పుడు నీ మనోభావాలు ఎలా ఉండేటువంటి, కథా వస్తువే అలాంటిది కదా, కథా వస్తువుని డీల్ చేసేదానికి నీ మనోధైర్యం ఏంటి? అంటే రచయిత చేయాల్సిన పని ఏంటి అని అంటే యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రపంచానికి చూపించడం. ప్రపంచానికి సండాస్ అంటే చాలా మందికి తెలియదు. అసలు సండాస్ అంటే ఏంటి అని అడిగిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు ఆ కథ చదివిన తర్వాత. సో అట్లా ఆ విషయం వెలుగులోకి రావాలి కదా. ముస్లింలు ఎంత దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు అనేటువంటి విషయం ప్రపంచానికి తెలియాలి. అంటే అందరూ అనుకునేది ఏంటి అంటే ముస్లిమ్స్ సౌదీ వెళ్తారు, వాళ్ళకేంటి మేడల మీద మేడలు కడతారు, బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు, ఏమంటారు దీనార్లు సంపాదిస్తారు, వాళ్ళకేంటి అనేటువంటి భావజాలం చాలా పాతుకుపోయింది చాలా మందిలో, మెజారిటీ లో అట్లా ఉంది అన్నమాట. సో అట్లా కాదు, ఇట్లా ఉంది ముస్లింల పరిస్థితి, ఇంత దుర్భరంగా ఉంది అనేటువంటి విషయాన్ని నేను రిప్రజెంట్ చేయాలి అని అంటే చేసేటువంటి విషయం సండాస్ లో నాకు కనబడుతుంది. అంటే నీ విమర్శ ఏం రాలేదా మీ సమూహం నుంచి, ఇలాంటి కథ రాసి మా పేదరికం బయటపెట్టావే అని చెప్పేసి? పేదరికం బయట, అసలు పేదరికం ఎందుకు దాచాలి, పేదరికాన్ని ఎందుకు దాచుకోవాలి? ఇప్పుడు రిజర్వేషన్స్ గురించి అసలు మనం ఎందుకు పోరాటం చేయకూడదు, ముస్లింలందరూ ఎందుకు పోరాటం చేయకూడదు? ఇట్లాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడే కదా మన లైఫ్, మన జీవితం అంతా బయటకు వస్తుంది. మనం దాచుకోవడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉంటే నిజమే అని మనం రాయకుండా ఉండొచ్చు, కానీ మన జీవితాన్ని పట్టించేవి ఇట్లాంటి రచనలే కాబట్టి ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత రచయితల మీద ఉంది అని నేను అనుకుంటున్నాను. బిల్లి కథలో కిందింటి బాపనలు ఇంట్లో ఉన్న పిల్లి పైన రెంట్కి వచ్చినట్టు ముస్లిమ్స్ ఇంటికి వచ్చిన తర్వాత అది అనుకోకుండా మాంసం తింటుంది కదా. అయితే మాంసం తిన్నప్పుడు అది ఎదుర్కొనే ఘర్షణ కథలో రెహానా చాలా అవమానాన్ని పొందుతుంది. అయితే ఈ కథని 2009లోనేమో రాసినట్టున్నావు, 2013లో రాసినట్టున్నావు. 2018లోను 19లోను పరిణామాలకి ఆ కథ అంటే 5-6 ఏళ్ళ తర్వాత వచ్చే పరిణామాలని సరిగా పట్టుకుంది ఆ కథ. ఆ కథ రాసే కన్నా ముందు ఈ పరిణామాలు ఇట్లా వస్తాయని ఊహించావా?
అదే ఇప్పుడు మళ్ళీ మాంసం కోసం పైకెక్కిన పై అంతస్తుకి ఎక్కిన బిల్లిని, మాంసం అలవాటైన బిల్లిని మళ్ళీ కిందకి తరిమేస్తోంది సమాజం. అటువైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మన పిల్లిని మనం కాపాడుకోవాలి. మనం మాంసం తినే పిల్లిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నట్టుగా ఉంటుంది నాకు ఆ కథ, బిల్లి కథ. ఇన్నేళ్ల కథా ప్రయాణంలో సిల్సిలాలో కరీంబి ఇప్పటికీ అలా ఉందా, ఏమైనా మార్పు వచ్చిందని అనుకుంటావా? నెక్స్ట్ సిల్సిలా 2 ఒకటి రాస్తున్నాను. అంటే కరీంబి బడెమ్మ నెక్స్ట్ ఏమైంది అనేది దానిలో తెలుస్తుంది, ఆ కథలో తెలుస్తుంది. మేడం గారు అడుగుతారేమో, నిర్మల గారు. థ్యాంక్ యూ షాజహానా, ఇంకా మంచి కథలు రాయాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏమైనా చెప్తావా ఆ కథల గురించి ఇంకేమన్నా? కథల గురించి అంటే ఇంకా అదే ఇప్పుడు రాసేటప్పుడు మనం పెన్ను పట్టుకొని రాసేటప్పుడు మన పిడికిల మీద చాలా రకాలైనటువంటి ఏమంటారు బంధనాలు, బరువులు కూర్చుంటాయి. వాటన్నిటినీ కూడా విదిల్చి మనం రాయడం అనేది కొంత ధైర్యము, కొంత ఓపిక, ఇవన్నీ కూడా కొంత అవగాహన, ఆలోచన, ఇవన్నీ కూడా అక్కడ పనిచేస్తాయి, పని చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా నా సొంత కథలు అని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా మంది మనిషి పగిలిన రాత్రి చదివినప్పుడు మీకు తాగుడు అలవాటు ఉందా, లేకపోతే ఇట్లా చాలా క్వశ్చన్స్ వేశారు. చాలా మంది రచయితలు ఎదుర్కొనేటువంటి ప్రశ్న ఇది. అంటే ఏదైనా విషయం గురించి రాస్తే అది మీ సొంతమా అనేటువంటి, మీ సొంత ఎక్స్పీరియన్స్ అనేటువంటి ప్రశ్న ప్రధానంగా వస్తుంటుంది. అది సొంతము కావచ్చు, కాకనూ పోవచ్చు. సమాజంలోని అనేక మందికి అలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయి. అప్పుడు మనం రాసిన రచనలు వాళ్ళు ఐడెంటిఫై అవుతారు కాబట్టే మనకి వాళ్ళు ఆ రచనల్ని వాళ్ళు ఆస్వాదించగలుగుతారు, ఆలోచించగలుగుతారు ముఖ్యంగా అని నేను అనుకుంటున్నాను. ఈ రెండు ప్రక్రియలో కవిత కథ రెంట్లోనూ ఉంటున్నావు కదా, ఏది ఎక్కువ సంతృప్తినిస్తుంది? కథ మీద కవిత ప్రభావం ఏమైనా ఉందా? రెండు కలిపి చెప్పు. ఉంటుంది. ఎందుకంటే ఆ పొయటిక్ థింకింగ్, ఆ పొయటిక్ వే ఏదైతే ఉందో అది కథల మీద చూపించినప్పుడు ఆ కథలు చాలా మరింత స్ట్రాంగ్ అవుతాయి. ఒక బ్రీవిటీ అనేది వస్తుంది కథల్లో. ఇప్పుడు నేను మొన్న కథా సిరీస్ 2019 ఊపిరి కథలో ఆ బ్రీవిటీ అనేది ఆ పొయిటిక్ వేలో ఉంటుంది. ఆ కథ చదివినప్పుడు లాంగ్ పోయం చదువుతున్నామా అనేటువంటి ఒక అనుభూతికి కూడా మనం లోన్ అవుతాం. అంటే కథలు, కవిత్వం రాసే వాళ్ళకు ఉన్నటువంటి, రెండు రాసే వాళ్ళకు ఉన్నటువంటి ఒక మంచి ప్రయోజనం ఏంటి అంటే ఆ పొయిటిక్ థాట్స్ ఇందులో కూడా మనం ప్రవేశపెట్టగలుగుతాం కథల్లోకి. మా ముగ్గురం కూడా, నిర్మల గారు, నువ్వు, నేను ముగ్గురము కవి కథకులమే. ఏది ఇష్టం నీకు? కవిత్వం ఇష్టమా, కథ ఇష్టమా? రెండు ఇష్టమే. ఇద్దరు పిల్లలు ఉంటే మీకు ఏ పిల్ల ఇష్టం అంటే ఏం చెప్తాము? ఇద్దరు ఇష్టమే అని చెప్తా. రెండు మనలోంచి వచ్చేవే కదా. మరి కథలు తక్కువ రాసావు, కవిత్వం ఎక్కువ రాసావే? అంటే నేను ఫస్ట్ బయలుదేరింది అంటే పెద్ద కొడుకులు పెద్ద కూతుర్లు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది కదండి ఎవరికైనా ఫ్యామిలీ. లేదు, చిన్న కొడుకు అంటే ఇష్టం ఉంటుంది చాలా మంది. అవునండి, నవల కూడా నేను రఫ్ రాసేసాను. సో నేను అది ఎడిటింగ్ లో ఉన్నాను. అయితే ఈ ఎడిటింగ్ తొందరగానే పూర్తయ్యేది, కానీ మధ్యలో పర్స్పెక్టివ్స్ వాళ్ళు ఆర్కే గారు, ఏకే ప్రభాకర్ గారు వాళ్ళు ముస్లిం ఉమెన్ రైటర్స్ కథా సంకలనం ఒకటి మీరు తీసుకురావాలి అని ఒక పెద్ద గురుతర బాధ్యత నా మీద పెట్టారు. దాన్ని పూర్తి చేసే క్రమంలో నేను కొంచెం నవలను పక్కన పెట్టాల్సి వచ్చింది. నవలలో ఉన్న వస్తువు ఏంటి? నవలలో ఉన్న వస్తువు ఒక ముస్లిం అమ్మాయి లైఫ్ మొత్తం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమె ఎదుర్కొన్న లైఫ్ ఉంటుంది. అన్ని దశలు ఉంటాయి. ఆమె ఒక 50 years అనుకుంటే స్టార్టింగ్ నుంచి 50 years వరకు మధ్యలో ఆమె ఏమి ఎదుర్కొన్నారు, ఏమేమి దశలు ఎదుర్కొన్నారు అనేది నవల సెంట్రల్ పాయింట్. నా అబ్జర్వేషన్ షాజహానా నీ మీద, నీ ముందు రాసిన కథల్లో 2004 రాసిన దళిత అంటే గ్రామీణ ప్రాంత కథలు రాసినప్పుడు ఆ లైఫ్ వచ్చింది. అందులో చాలా తెలంగాణ ప్రాంత యాస, ఆ సొబగంతా వచ్చింది. ఆఫ్టర్ నువ్వు రాసిన కథలన్నింటిలో కూడాను అంటే బిల్లి గాని, మనిషి గాని, నేను గాని, మంచిరా, ఈ కథలన్నీ తర్వాత వచ్చిన కథలు కదా. అంటే 17 ఊపిరి గాని తీసుకో, నీ మీద కవి ప్రభావం వేస్తున్నాడు. అంటే గ్రామీణ ప్రాంతపు నీ నిర్దిష్టమైన జీవితం వదిలేసి నువ్వు
అర్బన్ లైఫ్ లో ఉండే దాన్ని పడుకోవడానికి కవిత సహాయంతో ముందుకెళ్ళిపోతున్నాం. అంటే ఇన్ డీటెయిల్ లైఫ్ రావట్లేదు. దీని గురించి ఏమంటావు? ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను రూరల్ ఏరియాల్లో ఉన్నాను, ఆ ప్రభావం ఎక్కువ ఉందో అప్పుడు ఆ రచనలు చేశాను. నేను ఎప్పుడైతే సిటీలోకి ఇటువైపు నేను అడుగులేసి ఇక్కడ నేను నివసిస్తున్నానో ఈ ప్రభావం నా మీద చాలా ఉంటుంది. ఎవరికైనా అది తప్పించుకోలేనటువంటి పరిస్థితి అది. సో నా ఇమీడియట్ గా ఉండే దాని మీద, కనబడే దాని మీద మనం తొందరగా రియాక్ట్ అవుతాము. సో నా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, ఎదుర్కొన్న సమస్యలు, ఇవన్నీ నన్ను ఎక్కువగా తొందరగా రియాక్ట్ అయ్యేలా చేసి ఇటువంటి రచనలు చేశాను. మళ్ళీ నేను యాక్చువల్ గా నేను తెలంగాణ, మా అమ్మ గారు, మా నాన్నగారు వాళ్ళందరిది కూడా స్వస్థలం వరంగల్ డిస్ట్రిక్ట్ రాజోలు. సో అలాంటప్పుడు నాకు మా ఇంట్లో మా అమ్మ పక్కా తెలంగాణ మాట్లాడతారు. నాన్నగారు అంటే ఎంఏ పిహెచ్డి చేశారు తెలుగు సాహిత్యంలో, తెలుగు లెక్చరర్ కాబట్టి తను ఇట్లా పుస్తక భాష అనేది మాకు అలవాటైంది. రెండూ మాట్లాడతాం మేము ఇంట్లో. సో దాన్నేం నేనేం వదలలేదు. ఇప్పుడు రాస్తున్నటువంటి కథల్లో తెలంగాణ భాషనే నేను రాసుకుంటున్నాను, నా భాష నేను రాసుకుంటున్నాను. ఇప్పుడు జ్వలిత గారు వేస్తున్నటువంటి వృత్తి కథల గురించి ఒక మంచి కథ అంటే నాకు నేను మంచి కథ అనుకోకూడదు అనుకోండి, కానీ ఒక డిఫరెంట్ కథ, ఒకటి రియల్ మ్యాజిక్ ఏదో అంటాం కదా, ఆ కథ ఒకటి నేను అలా అనుకుని రాయలేదు, అది అలా అయింది. మ్యాజిక్ రియలిజం లోకి అది కొంత ఆ ప్రభావం ఉన్నట్టు అనిపించింది ఆ కథను తిరిగి చూసుకున్నప్పుడు. నేను తప్పకుండా మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఏం చేసినా కూడా మనం పుట్టినటువంటి ఆ మట్టిని, ఆ నేలని మనం మర్చిపోము, ఆ భాషని. సో అది జరిగే పని కాదు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎట్లా అయినా బయటకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ని కథలు రాస్తున్నారు మీరు? నేను లద్దాఖ్నీలో 11 కథలు వచ్చాయండి, ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక 10 కథల వరకు అయ్యాయి. మళ్ళీ తర్వాత రాసినవి అవన్నీ కలిపి ఒక బుక్ గా తీసుకురావాలి. రెండో కథ అసలు వస్తున్నట్లయితే రావచ్చు. శ్రీశైల్ గారు మనం వస్తారా? మీరు వెంకటకృష్ణ గారు వస్తారా? టైం అయింది. ప్రశ్నలు చూడండి. హలో అండి. నిర్మల గారు, వెంకటకృష్ణ గారు, చాలా థ్యాంక్ యూ. షాజహాన్ గారితో ఎక్కువ మాట్లాడించారు. ఆవిడ మాట్లాడడమే ఈరోజు మన థీమ్. చాలా మంది కూడా చూస్తున్నారు ఈ లైవ్. అయితే షాజహాన్ గారు చెప్పండి. స్కై బాబా అడుగుతున్నారు, ముస్లిం స్త్రీ రాయడంలోని ఇబ్బందులు చెప్పమని అంటున్నారు. ఇంక్లూడింగ్ స్కై పెట్టే ఇబ్బందులు కూడా చెప్పొచ్చు మీరు. అంటే బయట అందరూ ఏమనుకుంటా అంటే నేనే స్కైని ఎక్కువ ఇబ్బంది పెడతాను అనేసి అనుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా మీరు చెప్పిందే రైట్. అయితే అట్లా ఇబ్బంది పెట్టేది అయితే నేను బహుశా ఇన్ని రచనలు నేను మాట్లాడినప్పుడు చెప్తాను. వేరే ఎవరినైనా నేను చేసుకొని ఉంటే నేను రచయిత్రిగా అక్కడి అసలు నేను జన్మించకపోయి ఉండేదాన్ని. మామూలు గృహిణిగా ఉండి అంటే రైటింగ్స్ లేకుండా. ఓకే, జోక్స్ అపార్ట్, స్కై అడిగిన ప్రశ్న ముస్లిం స్త్రీగా రాయడంలోని ఇబ్బందులు. ముస్లిం స్త్రీగా రాయాలి అంటే ఇప్పుడు తనకున్నటువంటి ఇబ్బందులన్నిటినీ తను ఎదుర్కొంటున్నటువంటి అన్ని ఇబ్బందులు రాయాల్సి వస్తే అది మతానికి వ్యతిరేకంగానూ, ఆచారాలు సంప్రదాయాలకి వ్యతిరేకంగానూ చూపించి వాళ్ళని బెదిరిస్తారు, భయపెడతారు. సో అది మొదటిది. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా రచనా వ్యాసంగం ఇష్టం ఉండకపోవచ్చు, ముఖ్యంగా భర్తకి, పిల్లలకి, వీళ్ళందరికీ ముఖ్యంగా భర్తకి అట్లా ఇష్టం లేనప్పుడు అతని ఆధీనంలో ఉన్నటువంటి, అతని మీద ఆధారపడినటువంటి స్త్రీలు ఎట్లా రాస్తారు? వాళ్ళకి ఆర్థిక పరమైన స్వేచ్ఛ ఉండదు. ఇట్లా కనీసం మంచి పుస్తకాలు ఇంట్లోకి తీసుకెళ్లేటువంటి ఒక స్వేచ్ఛే వాళ్ళకి ఉండదు. సో అలాంటప్పుడు వాళ్ళ రచనని ఎట్లా రాణిస్తారు బయటికి? ఇంకొక అనుబంధ ప్రశ్న కూడా అడుగుతున్నాడు స్కై. ఇప్పుడు మనువాదం విజృంభిస్తున్న దశలో ఫ్రీగా రాయడానికి వెనుకాడుతున్నారా? అంటే మిమ్మల్ని మీకు ఆ ప్రశ్న అసలు నిజంగా ఈ అస్తిత్వవాద సాహితీకారులకు కూడా ఈ ప్రశ్న వర్తిస్తుంది.
మనువాదం విజృంభిస్తున్న దశలో అంటే అది కొత్తగా తెస్తున్న సవాళ్ళు ఏమిటి అనేది ఆ ప్రశ్న సారాంశం అని నేను అనుకుంటున్నాను. నిజానికి ఇప్పుడు రాజ్యం ఎప్పుడూ కూడా ఈ అస్తిత్వవాదుల మీద అంటే రకరకాల రూపాల్లో ఉన్నారు అస్తిత్వవాదులు. ఇట్లాంటి అస్తిత్వవాదులందరి మీద ఒక నిఘా పెట్టి ఉంటుంది. అంటే నిత్యం అనుమానించే భర్తతో ఎట్లా సంసారం చేయడం ఎంత కష్టమో అట్లా చాలా మంది సాహిత్యకారులు చాలా భయంగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అయితే ఇప్పుడు ప్రధాన స్రవంతి నిజంగా ఎవరు ఎక్కువ సాహిత్యాన్ని తీసుకొస్తున్నారు, ఎవరిని ఎక్కువ ప్రభావితం చేస్తుందో అదే ప్రధాన స్రవంతి అని నేను అనుకుంటాను. ఇప్పుడు బహుజనులు సృష్టిస్తున్నటువంటి సాహిత్యమే ప్రధాన స్రవంతి అని నేను బలంగా నమ్ముతున్నాను. సో ఈ బహుజన సాహిత్యంలో ఎక్కువగా ఉంది ఈ మనువాదాన్ని నిలదీస్తున్నటువంటి సాహిత్యమే. అది మనకు కనబడుతుంది. ఆ పుస్తకాలన్నింటినీ మనం తిరిగి చూసుకున్నప్పుడు ఆ ప్రశ్నలు, తర్వాత ముస్లింవాద సాహిత్యంలో కూడా మొన్న వచ్చినటువంటి ముఖామీలో కూడా ఏమంటారు మనువాద తత్వాన్ని, మనువాద సిద్ధాంతాల్ని, ఆ పరిపాలనని ప్రశ్నిస్తున్నటువంటి కవిత్వాన్ని మనం ఎక్కువగా మనకు కనబడుతుంది ఈ సాహిత్యంలో. ఎవరు వెనక్కి ఏం తగ్గడం లేదు, అందరూ ప్రశ్నిస్తూనే ఉన్నారు, రాస్తూనే ఉన్నారు. అంటే కొత్త వాళ్ళు కొంత ఫ్రెష్ గానే ఉన్నారు, కానీ ఎవరైతే అప్పటి నుంచి రాస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు భయపడుతున్నట్టుగా కనబడుతుంది. అంటే వాళ్ళ రచనలు అక్కడితో ఆగిపోయాయి, ముందుకు రాలేదు. దీన్ని ఏదైతే ఇప్పుడు స్కై అడిగాడో ఆ కోణం నుంచి వాళ్ళ నుంచి రచనలు రావట్లేదు. మీరు గమనించండి. మీరు భయం అంటే నాకు గుర్తొచ్చింది, మీరు ఇందాక త్రిపురనేని శ్రీనివాస్ని కోట్ చేశారు. ఆయన పాపులర్ లైన్ ఒకటి ఉంటుంది, వినయమో భయమో చివరికి ఏం జరుగుతుందన్న సంశయమో సత్యం దారి తప్పుతుందని. బహుశా అట్లాంటి భయంలోకి పాతతరం రచయిత్రులు కవయిత్రులు ఏమైనా పోయినరంటారా? కొండెపూడి నిర్మల్ గారు, మీ స్పందన ఏంటి? లేదండి, పాతతరం వాళ్ళు ఎప్పుడు ఆగిపోలేదు. పాతతరం వాళ్ళు మీకు ప్రముఖంగా ఒక ప్రక్రియతో మొదలు పెట్టి ఇంకొక ప్రక్రియలోకి వెళ్ళారు, విస్తరించుకుంటూ వచ్చారు. ఇప్పుడు నన్ను గురించే చెబితే నేను ముందు కవిత్వంతో మొదలుపెట్టి తర్వాత కథ, తర్వాత ఏమో కాలము, ఇట్లా ఎందులో మాట్లాడినా నేను నిజాన్ని నా కాలమ్స్ లో, నా కవిత్వంలో మాట్లాడని అనేక విషయాలు నా కాలంలో ఉన్నాయి. అంటే కాలం అనే క్యాన్వాస్ నాకు కొంచెం పెద్దదిగా ఉండి చెప్పడానికి సులువైన భాషలో చెప్పడానికి వీలుగా ఉండి, ఒకసారి నా కాలమ్స్ కనుక మీరు చూస్తే ఎన్నో ప్రశ్నలు వినాయక చవితి మీద, వినాయక చవితిలో ఎన్ని హత్యలు ఎన్ని దౌర్జన్యాలు ఉన్నాయో కూడా నేను రాశాను దాంట్లో. వినాయక చవితి అనే పండగలో ఎంత నేరం ఉంది, అది నేను నా ఫేస్బుక్ కాలం మీద పెడితే వెంటనే చాలా దాడి, వెంటనే చాలా బెదిరింపులు కూడా వచ్చాయి. అంటే ఈ బెదిరింపుల్ని వీటిని మేము చాలా ప్రారంభం నుంచి అలవాటు పడిపోయాం. కరపత్రమే వేశారు మా మీద, బూత్ కరపత్రం వేశారు స్త్రీల మీద. చాలా భయంకరమైన యుద్ధాన్ని చేస్తున్నాం ఇప్పటికీ కూడా చేస్తున్నారు. ఇందాక మీరే చెప్పినట్టుగా మీరు సాధించింది, మీరే చెప్పిన మీ మాటల్లోనే బాహాటంగా మాట్లాడే స్వేచ్ఛ సాధించారు. ఈ రోజుకి ఎలుగెత్తి ఏడ్చే స్వేచ్ఛ కూడా సాధించారు. అది చాలా పవర్ఫుల్ గా దాన్ని మీరు ప్రజెంట్ చేశారు. షాజహాన్ గారు, నాకు ఒకటి రెండు ప్రశ్నలు ఉన్నాయి. షాజహాన్ గారు, మీరు నాలో నేను ఫైట్ చేశాను, అది మా సమాజంతో చేయడమే అని ఒక మాట అన్నారు. మీరు ముస్లిం వాద సాహిత్యానికి సాహితీకారులుగా మీరు ముస్లింల అస్తిత్వ సమస్యల గురించి, అందులో ప్రధానంగా ముస్లిం స్త్రీల అస్తిత్వ సమస్యల గురించి మీరు రాస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు చక్కగా తెలుగు మాట్లాడతారు, మీకు తెలుగు సమాజంతో తెలుగు సాహిత్యంతో ఎక్కువ సంబంధం ఉంది, తెలుగు మాట్లాడే మిత్రులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ తెలుగు సాహిత్యానికి సంబంధించి అంటే మీరు ఉదాహరించిన పేర్లు త్రిపురనేని కావచ్చు, కాశీభట్ల గారు కావచ్చు, కొండెపూడి నిర్మల్ గారిని కూడా మీరు ఉదాహరించారు. మీకంటే ముందు తరం స్త్రీవాద రచయితలు చలం నుంచి కోకు దగ్గర నుంచి ఇవన్నీ, వీటి ప్రభావం అంతా మీ దగ్గర ఉంది, మీలో మీ పైన ఉంది. నా ప్రశ్న ఏంటంటే, ముస్లింలు యొక్క అస్తిత్వవాద సాహిత్యము ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదీ ముస్లింల నుంచి ఎందుకు రావడం లేదు, లేతే వచ్చినా మనకు తెలియడం లేదా, లేతే వారి జీవితాల్లో లోపటి నుంచి లేతే బయట నుంచి ఉండే ఆధిపత్యం గురించి మాట్లాడే పరిస్థితులు వాళ్ళకి లేవా,
లేక వాళ్ళ స్థితి గురించి వారు తెలియనంతగా కూడా ఉన్నారా? అంటే సారాంశం ఏంటంటే నా ప్రశ్నలో, ఈ తెలుగు సాహిత్యము మీకు ఇచ్చిన ఎక్స్పోజరు, తెలుగు నేలలో వస్తున్న అస్తిత్వ ఉద్యమాల ఎక్స్పోజర్ వల్ల మీరు చాలా బలంగా రాయగలుగుతున్నారు. కానీ ఆ ఎక్స్పోజర్ లేని ఎట్లా అంటే ఆ పదం నాకు తట్టడం లేదు. కానీ ఇప్పుడు హైదరాబాదీ ముస్లిం స్త్రీలు వాళ్ళ నుంచి ఇట్లాంటి ఒక ప్రకటనలు సాహిత్య రూపంలో వాళ్ళ ప్రకటనలు, వాళ్ళ తిరుగుబాట్లు ఎందుకు రావడం లేదు? అంటే ఇప్పుడు ఈ పరిస్థితి మీకు కరెక్ట్ గానే అడిగారు. కానీ అది ఏంటంటే మనకి తెలియనటువంటి ప్రపంచం ఒకటి ఉంది, అది ఉర్దూ సాహిత్యం. వాళ్ళు ఉర్దూ రచయిత్రులు చాలా మంది ఉన్నారు, రచయిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అద్భుతమైనటువంటి పోయిటరీని, కథల్ని వాళ్ళు ఉర్దూలో రాస్తూనే ఉన్నారు. సో అది మనం ఏంటి అంటే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనం దగ్గరికి తీసుకోలేకపోతున్నాం. మన సాహిత్యం ఉర్దూలోకి ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళు దగ్గరికి తీసుకోలేకపోతున్నారు. ఒక వారధి అనేది అది లేదు ఇక్కడ. కానీ నిజానికి అట్లాంటి ఒక తెలంగాణ ఉద్యమం టైంలో అప్పుడు వచ్చినటువంటి కవిత్వాన్ని ఉర్దూలో కూడా వాళ్ళు అద్భుతమైన తెలంగాణకు సంబంధించిన పోయిటరీ రాశారు. అప్పుడు స్కై బాబాను ఇంకొక సార్ పేరు గుర్తులేదు, ఉర్దూ పోయిట్, ఆయన చాలా ఫేమస్. ఆయన కలిసి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. దాన్ని సగం వైపు ఉర్దూ కవితలు ఉంటాయి, సగం వైపు తెలుగు కవితలు ఉంటాయి. తెలంగాణ మీద వచ్చినటువంటి కవితలు, చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అది. 35 మంది ఉర్దూ కవుల కవిత్వాన్ని వీళ్ళు సంకలనం చేశారు తెలుగు కవులతో పాటు. అట్లాంటి ప్రయోగాలు చాలా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే స్త్రీల పరంగా, ఉమెన్ పరంగా ఉర్దూ పోయిటరీని తీసి తెలుగులోకి, తెలుగు పోయిటరీ తీసి ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేసి అట్లాంటి ఒక మంచి సంకలనం తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా సాహిత్యంలో కనబడుతుంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా మాకు కూడా చాలా సార్లు అనిపించింది, మా పోయిటరీ కూడా వాళ్ళకి దగ్గర అవ్వాలి కదా అని. నాదొక ప్రశ్న అండి, ఒక్క ప్రశ్న నాది. ఇప్పుడు షాజహానా రాశారు, ఇంకా కొద్ది మంది ముస్లిం వాద కవయిత్రులు రాసుండొచ్చు, కానీ ముస్లిం వాద, మైనారిటీ వాద పురుషుల దగ్గర నుంచి పరదా గురించి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నేను ఎక్కువ చదవలేదండి. నేను మిస్ అయ్యానా లేకపోతే నిజంగా అంత రావాల్సినంత రాలేదో నాకు తెలీదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు పరదా గురించి? ఆ బాధలు స్త్రీలే మాట్లాడుతున్నారు కానీ పురుషులు ఎందుకు మాట్లాడలేదు పరదా? షరీఫ్, రాయలసీమ నుంచి షరీఫ్ రాశాడండి. వేంపల్లి షరీఫ్ అనే కథ కూడా ఉన్నాడు. తను వ్యతిరేకిస్తాడు. తన కథలో రెండు కథలు వచ్చింది. ఇంట్లో జరిగే దాన్ని, ఆ పద్ధతిని కొంచెం ఆ కథలో వస్తుంది. అది దాన్ని వ్యతిరేకిస్తూ అలాంటి టోన్తో, అలాంటి ఆ కథ సారాంశంలో ఆ రచయిత ఆ పాత్ర ప్రభావం వ్యతిరేకించేట్లా ఉండేట్లా వచ్చాయి. ముస్లిం వాద సాహిత్యము ప్రారంభమైందే ఖాజా స్కై బాబా రాసినటువంటి పరదాకి, వీటన్నిటికీ కూడా ఆచారాలకి, స్త్రీని అణగదొక్కుతున్నటువంటి విషయాలపై రాసిన పోయమ్స్ తోటి ముస్లిం వాద సాహిత్యం ప్రారంభమైంది. యాక్చువల్ గా పురుషులే రాశారు ముందు, స్త్రీల గురించి, పరదా గురించి, బృఖా గురించి, వీటన్నిటి గురించి కథా రూపంలోనూ కవిత్వం రూపంలోనూ రాసింది మొట్టమొదట వీళ్ళిద్దరే, ఖాజా స్కై బాబానే. తర్వాత మేము అందుకున్నాము. తర్వాత నస్రీన్ ఖాన్ లాంటి వాళ్ళందరూ, షెహనాజ్ ఫాతిమా గారు, వీళ్ళందరూ, శంషాద్ బేగం, వీళ్ళందరూ తర్వాత వచ్చేసారనమాట. అంటే ఫస్ట్ రాసింది యాక్చువల్ గా ముస్లిం శ్రీకోణం స్టార్ట్ అయింది వీళ్ళిద్దరు, అంటే పురుషులతోటే. అది ఒక విభిన్నమైనటువంటి కోణం అన్నమాట. ఒక టెక్నికల్ గా అడుగుతానండి, తెలుగు ముస్లిం పురుషులు రాయడం ఓకే, ఉర్దూ ముస్లిం పురుషుల నుంచి వస్తోంది ఆ సాహిత్యం? అదే అండి నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళు ఏం రాస్తున్నారు, మనమేం రాస్తున్నాము, ఇద్దరికి కూడా తెలియదు. వాళ్ళ గురించి మనకి, మన గురించి వాళ్ళకి. ఆ గ్యాప్ అనేది చాలా రోజుల నుంచి ఉంది. ఒక్క తెలంగాణ ఉద్యమంలో మాత్రమే మనం కవిత్వాన్ని పంచుకున్నాం, భావాల్ని పంచుకున్నాం, కానీ మిగతా ఎక్కడా కూడా ఏ భావాల్ని మనం వాళ్ళతో షేర్ చేయలేకపోయాం. త్వరలో వస్తోంది, వస్తోంది, కానీ మనకి తెలుగులో తెలియదు, ట్రాన్స్లేట్ అవ్వలేదు. ఆ దిశగా కొంత ప్రయత్నాలు అయితే జరగాలి. ఏమంటారు వెంకటకృష్ణ గారు? అవునండి, అది చాలాసార్లు నేను స్కైతో మాట్లాడుతూ ఈ చర్చకు వస్తుంటుంది. నిజానికి మీరు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్ ప్రశ్న. అంటే రియల్ గా అంటే ఇన్డెప్త్ ఉర్దూ పోయిటరీ రాసే చాలా క్వాలిటీ ఉన్న పోయిట్స్ మన తెలుగు రాష్ట్రాలు ఉన్నారు, ముఖ్యంగా హైదరాబాద్ ఉన్నారు.
వాళ్ళు రాసే విషయాలు ఏమి అనేది ఈ తెలుగు సమూహంలో ఉండే ముస్లిం రైటర్ కూడా తెలియదు. మనకు తెలియకుంటే నేను జనరల్ తెలుగు రైటర్ నాకు తెలియకపోవచ్చు, ఇక్కడ ఉన్న ముస్లిం వాద తెలుగు రైటర్లు కూడా తెలియదు, తెలుగు మాట్లాడే తెలుగులో రాసేది ముస్లిం రైటర్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా తెలియదు. ఆ గ్యాప్ ని ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి ప్రయత్నం స్కయ్యే ఒకడే వాళ్ళే కాదు, జనరల్ తెలుగు సాహిత్యం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది ముస్లింలు మాత్రమే, ముస్లిం పురుషులు మాత్రమే స్పందించాల్సిన సమస్య అని కాదు, అవసరం లేదు. ఇందాక షాజహానా గారు చెప్పినట్టుగా తను మీరు కూడా చెప్పారు, ఫస్ట్ పర్సన్ లో రాస్తున్నప్పుడు నేను అంటే నా సమాజం అని ఆవిడ రాస్తున్నారు. నిజంగా వీటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి పురుషులు, అందులో ముస్లిం పురుషులు ఎక్కువగా ముందుకు రావాలని అయితే నాకు అనిపిస్తుందని. ఎందుకంటే అప్రెషన్, ఇప్పుడు ఇందాక స్కై అడిగిన ప్రశ్నలో మనువాదం రూపంలో సమాజము విపరీతంగా అప్రెషన్ పెడుతోంది స్త్రీల పైన, అందులో ముస్లిం స్త్రీల పైన. ముస్లిం స్త్రీల పైన ఉండే ఇంకొక అప్రెషన్ లోపల నుంచి జరిగే అప్రెషన్. సో కాబట్టి ముస్లిం పురుషులలో కూడా ఈ చర్చ అయితే ఖచ్చితంగా జరగాల్సిన అవసరం అయితే ఉందండి. నిర్మల గారు ఇక్కడ ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు మేము రాసినటువంటి చర్చ జరగాలి, వాళ్ళు బయటికి రావాలి అన్నారు కానీ తెలుగు సాహిత్యంలో ఉన్న ముస్లిం కవులే మేము రాసినటువంటి రచనల మీద చాలా నెగిటివ్ గా చర్చ జరిగింది ఫేస్బుక్ లో, మీ అందరూ చూసే ఉంటారు. సో అవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త వాళ్ళు రాయాలి అంటే కొంత వెనక్కి తీసుకెళ్లేటువంటి, తిరిగి అంటే వెనక్కి వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు రచనలు చేస్తూ ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ ఖచ్చితంగా రచయిత కానీ రచయిత్రికి కానీ ఉండి తీరాలి, దాన్ని మనం స్వాగతించాలి కూడా. సో నువ్వు పాజిటివ్ గా చర్చ చేయాలి కానీ అది చేయాల్సినటువంటి దారిలో చేయాలి. దాడి రూపంలో, దాడి అంటే ఫిజికల్ గా దాడి ఏం కాదు, ఇట్లా రాతల రూపంలో జరిగేది కూడా దాడినే కదా. అట్లాంటివి మనం ప్రోత్సహించకూడదు, అలాంటివి చేయడం ప్రజాస్వామికం కూడా కాదు. నిర్మల గారు, ఈ అస్తిత్వవాద సాహిత్యంలో కానీ అస్తిత్వవాద ఉద్యమాల్లో కానీ ఒక వెక్ష్ గారు మీరు కూడా స్పందించవచ్చు దీనికి, షాజహాన్ గారు మీరు కూడా స్పందించవచ్చు. వీటికి అంటే వీటి అవసరం ఎంతగా ఉందో అట్ ద సేమ్ టైం వీటికి ఒక లిమిటేషన్ కూడా ఉంటుంది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పినట్టుగా లాల్ నీల్ పొలిటికల్ ఫిలాసఫీ తీసుకున్నా, స్త్రీవాద సాహిత్యం తీసుకున్నా, ముస్లింవాద సాహిత్యం తీసుకున్నా, నాకు సరిగ్గా గుర్తులేదు, గార్డియన్లో అనుకుంటే ఎక్కడ చదివాను నేను. వీటి అవసరం ఎంతైతే సమాజానికి ఉందో ఈ పరిధి కూడా అంటే ఒక డిఫైన్డ్ పరిధిలో ఉండడం వల్ల కొంత మిగతా సెక్షన్స్ ఇటువైపు రాకపోయే ప్రమాదం కూడా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు నిర్మల్ గారు? మీరు కూడా స్పందించవచ్చు, మిగతా ఇద్దరు కూడా. అంటే అస్తిత్వ సాహిత్యానికి సంబంధించిన లిమిటేషన్ నేనేమనుకుంటానంటే నిజానికి ఇప్పుడు అవసరం ఎక్కువైంది. ఇప్పుడు మీరు చూస్తుంటే సామాజికంగా ఉన్నటువంటి ఎలా ఉందంటే అన్రెస్ట్ పీరియడ్ ఇటు స్త్రీలకి, దళితులకి, తర్వాత మైనారిటీలకి ఎవరికి కూడా సౌకర్యంగా లేని పరిస్థితి ఇప్పుడు ఉంది. కాకపోతే ఒకే ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే అస్తిత్వవాదం అనేది ఒకదానికొకటి శత్రువు కాకూడదు. ఆ వాతావరణం కూడా మన మధ్య కనిపిస్తుంది. అది కాకుండా అస్తిత్వవాదాలన్నీ ఒకటైనట్టయితే మిగతా వాళ్ళని కూడా కలుపుకుంటూ పోయినట్టయితే మీరు చెప్పినట్టు చాలా బాగుంటుంది. అలా కాకుండా ఎవరికి వాళ్ళుగా ఉంటే వాళ్ళ గొంతులు బలంగా వికసించవచ్చు, పుస్తకాలు వేసుకోవచ్చు, మీటింగ్స్ పెట్టుకోవచ్చు, గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒక సమూహంలో ఒకేలాంటి బాధలు ఉంటాయి కాబట్టి సమూహంలో మాత్రమే అవడం అనేది కొన్ని సమూహాలు కలిస్తే బాగుంటుంది. ఒక సమూహం అక్కడ ఆ సమూహాలన్నీ కలిసినప్పుడు చాలా బాగుంటుంది. ఆ సమూహాలన్నీ కలిపి మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకుని అందరూ కలిసి ప్రశ్నిస్తే దానికి ఉన్న బలం చాలా ఉంటుంది. మనం ఇలా విడిపోయి ఉండడం అనేది రాజ్యానికి బలం. లిమిటేషన్ అనుకోను నేను. అయితే ఎందుకు లిమిటేషన్ కాదంటానంటే ఒక విభిన్న విషయాన్ని వాళ్ళు చెప్తే తప్ప అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు అది లిమిటేషన్ కాదు. స్త్రీ దేహం గురించి మాత్రమే ఆలోచించే పురుషునికి స్త్రీ దేహానికి ఆత్మ ఉంది, ఆమెకు అది ఆత్మకు జ్ఞానం కావాలి అనే విషయం తెలుసుకోవడానికి అది ఎవరు చెప్పాలి? పురుషుని తెలియదు, రాయిగా మారిపోయినాడు. షాజహాన్ ప్రకారం కథలో రాయిగా మారిపోయింటాడు. వాడికి ఎవరు చెప్పాలి? వాళ్ళే చెప్పాలి. సో చెప్పడం అనేది అదొక అవకాశం అప్పుడు, కాబట్టి అవకాశం తీస్తున్నారు. అది లిమిటేషన్ కాదు. మొదట లిమిటేషన్ గా చూడకూడదు దాన్ని. రెండోది
ప్రజాస్వామ్యీకరింపబడాలంటే సమాజం అంతా కూడాను ఏ సమూహాలకు ఆ సమూహాలు ఏవైతే వాటి మీద ఏవైతే తెరలు కప్పబడి ఉన్నాయో, ఏవైతే చికట్లో ఉన్నాయో అవి సొంతంగా వాళ్ళని వాళ్ళు తొలగించుకుంటున్నారు, అన్రిగుల్ అయిపోతున్నారు వాళ్ళు. సో వెలుగులోకి వస్తున్నారు. అంటే సమాజం ఆ మేరకు వెలుగులోకి వచ్చేస్తుంది మొత్తం సమాజం అంతా కూడా. సో ఇది డెమోక్రటైజ్ అవ్వడానికి, ప్రజాస్వామ్యీకరింపబడడానికి ఉపయోగపడే అంశాలుగా మనం చూడొచ్చు రెండో వైపు నుంచి. సో ఏ విధంగా చూసినప్పుడు లిమిటేషన్ కాదు, అది అవకాశంగా తీసుకుని చెప్పారు. రెండోది మొత్తం సమాజం వెలుగులోకి రావడానికి లేదా మొత్తం సమాజం ప్రజాస్వామ్యపడడానికి ఇవి ఉపయోగపడినాయి. అయితే ఇవి ఎంతకాలం ఇట్లా ఉంటాయి? స్త్రీలు తమ తెలుసుకున్న తర్వాత ఆ పురుషుని ఏముంది స్త్రీవాదంలో? తమ పురుషునికి జ్ఞానం కలిగించడమే కదా, తమ పురుషునికి ఎరుక కలిగించడమే కదా. నువ్వు వెలుగులో లేవురా నాయనా, నువ్వు అజ్ఞానం అని చెప్పడమే కదా. సో వాడు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇద్దరు సమానంగా ఆ సమస్య పట్ల లేదా సమాజంలో ఇతర సమస్యల పట్ల ముందుకు వెళ్ళిపోతారు. అట్లా దళిత బహుజనులు కూడాను వాళ్ళకు ఉన్నటువంటి చిగురు జ్ఞానం పెరిగిందంటే అందరూ కలిసేసి కొత్త మార్గం అనుకుంటారు. సో ఈ చీకటి తొలగిపోతే, వాళ్ళకున్న అస్తిత్వాలకు ఉన్న బంధాలు తొలగిపోతే, వెలుగులోకి వచ్చేస్తే వాళ్ళ దారి సాఫీ అయిపోతుంది. అప్పుడు మొత్తం సమాజం అంతా ఒక పెద్ద దారిలో నడుస్తుంది ఆటోమేటిక్ గానే. అప్పుడు చెప్పనవసరం లేదు సమాజాలకి. సో ఇది ప్రజాస్వామ్యపడడానికి ఉపయోగపడే అంశాలుగా చూస్తే బాగుంటుంది. ఓకే అండి. షాజహాన్ గారు ఫైనల్ కామెంట్స్. అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి బహుజనులకి పరిధి ఏమి లేదు. అంటే ఇప్పుడు బిల్లీ కథ రాసినప్పుడు నేను ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని కూడా తీసుకోవాల్సి వచ్చి నేను రాయాల్సి వచ్చింది. సో వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నారు, అందరి గురించి రాస్తున్నారు, అన్ని పాత్రల్లో ఉన్నటువంటి నెగటివ్స్ ని కూడా వీళ్ళు లాగుతున్నారు, ఆ రచనల్లోకి తీసుకొచ్చి రాస్తున్నారు. సో వాళ్ళకి పరిధులు ఉన్నాయి. ఎవరైతే బహుజనులు కారో వాళ్ళకి పరిధులు ఉన్నాయి. వాళ్ళు ఆ పరిధుల నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ప్రస్తుత తరుణంలో మనకి స్పష్టంగా కనపడుతున్నా కూడా వాళ్ళు రావడం లేదు. సో వాళ్ళకు ఉన్నటువంటి ముసుగుల్ని తొలగించుకోవాలి ఫస్ట్. సో అప్పుడు అందరూ కలవడం అనేది నిర్మల గారు అన్నట్టు జరుగుతుంది. అప్పుడు అందరం కలిసి పోరాటం చేస్తాం. ఓకే అండి. ఆ రోజు వస్తుంది అంటే ఏదో ఒక రోజు రావడం కాదు, అది ఎవల్యూషన్ జరుగుతూనే ఉంది, జరగకుండా ఏం లేదు. ఆ విస్తృతి ఇంకా పెరగాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ ఎ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ షాజహాన్ గారు, థ్యాంక్ యూ నిర్మల గారు, థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు, థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా అవకాశం ఇచ్చినందుకు, షాజహాన్తో మాట్లాడే అవకాశం వచ్చినందుకు. అందులో నాకంటే సీనియర్ కవయిత్రి, నాకు ఇష్టమైన కవయిత్రి, ఆమెతో ఇట్లా వేదిక పంచుకోవడం అనేది ఒక అదృష్టంగా అనుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. బుక్ రీడర్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా, మెంబర్స్ అందరికీ, సాహిత్య ఔత్సాహికులందరికీ కూడా థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మీరు విన్నందుకు, చూసినందుకు. మీకు తెలిసి ఇది ఫేస్బుక్ లైవ్ అండ్ యూట్యూబ్ లో కూడా పెడతాం. మీ కామెంట్స్ తర్వాత కూడా మీరు రాయొచ్చు. అవి షాజహాన్ గారు, నిర్మల్ గారు, వెంకటకృష్ణ గారు కూడా చూస్తారు, స్పందిస్తారు. థ్యాంక్ యూ. వచ్చే వారం మరొక రైటర్ తో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.